హాయ్. ఎంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ తన సినిమాల్లో ఎంతో కొంత ప్రేక్షకులకు రిలేట్ అయ్యేలా చూసుకుంటాడు ఈ నటుడు. సో ఫిట్ బాడీ అండ్ ఫిట్ మైండ్ మాత్రమే కాదు, రియలిస్టిక్ సినిమాలో ఎలాగో అలాగా ఫిట్ అవ్వాలి అన్నదే తన ఆకాంక్ష. సో ఐ హ్యావ్ విత్ మీ దిస్ సెన్సిబుల్ మ్యాన్ ఆఫ్ లిటిల్ వర్డ్స్ బట్ అన్ ఆసమ్ యాక్టర్ సుధీర్ బాబు ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. Hi Sudhir. Hello అండి. How are you? Very good. How are you? So Zoom లో ఇంటర్వ్యూ చేశాను, which I'm not satisfied. So I thought I should talk to you like this. This is what I'm waiting for. Same here actually. And నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్. ఈ మధ్య మిమ్మల్ని నైట్రో స్టార్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ నైట్రో స్టార్ అంటే ఏంటి? నేను మొత్తం గూగుల్ చేశా, అసలు నైట్రో అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, అంతా నైట్రోజన్ బాంబు. నేను కూడా మీలా గూగుల్ చేసి తెలుసుకున్నాను కొన్ని. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్స్ప్లోజివ్ లాగా. ఎగ్జాక్ట్లీ. I mean, so you're an explosive star. That's what my people who like my work wanted to call me. Yeah. అంటే నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి there was somebody saying ఇలా ఒక ట్యాగ్ లైన్ పెడదాం బాగుంటుంది. సో then the reach is nicer అని. I always stopped saying that's not right, I have to earn something అని. And in fact ఒక సినిమాకి అయితే ఒక ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఒక పేరు పెట్టేసి అలా రిలీజ్ కూడా చేశారు. ఓకే. then I have to call it back and said క్యాన్సిల్ చేయండి, నాకు అది ఇష్టం లేదు అని చెప్పి. So later after so many years I felt this is a time wherein I cannot say no every time. Yeah, right. And I felt I've gained some respect. Okay, palana cheyagalna cheyalena. Am I at least a versatile actor to take those things? And then I said I couldn't say no when they came up repeatedly on this. So ala pettukodam jarigindi. Let's see. But I like it. అంటే ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ ద రెగ్యులర్ థింగ్. ఏంటి ఇంకా రెగ్యులర్ ఉంటాయి కదా కొన్ని క్లీషే వర్డ్స్. సో అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకు కూడా చాలా నచ్చింది. ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్, యూనిక్. ఇట్స్ మీన్స్ అంటే మామూలుగా మా టీమ్ వాళ్ళు దే వర్ టాకింగ్ టు డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ కేమ్ అప్ విత్ దిస్. డోంట్ ఆస్క్ మీ హూ. చెప్పొచ్చు కదా. No, it's not. And it will sound like he named me. Okay, it's not like from Indraganti garu suggested few names. Yeah. When నా మేనేజర్ or my team లో ఇంచి ఉండే వాళ్ళు ఇలా అడుగుతున్నారు సార్ ఇలా అన్నప్పుడు he suggested few names and these people picked one and said okay let's go with this. And I was like ఇలా వద్దు I don't like it, ఇప్పుడే వద్దు అని చెప్పి అన్నప్పుడు they gave me certain examples of different people. నవ్వుతారు సార్, నవ్వుని స్లోగా అదే మీకు వద్దు చూడండి. యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, లెట్ ఇట్ గో ఫ్రమ్ నౌ. బికాస్ ఇప్పుడు దీనిలో మేబీ 100 people ఉన్నారంటే దానిలో 10-20 people లైక్ కాలింగ్ మీ నైట్రో. ఫ్యూ పీపుల్ విల్ సే ఏంటి ఇప్పుడే నైట్రో, ఇప్పుడే పెద్ద స్టార్స్, దే విల్ బి సేయింగ్. సమ్వేర్ దే గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ పీపుల్ టాక్ ఆఫ్ సర్టన్ యాక్టర్స్ ఇలా పేరు పెట్టినప్పుడు అండ్ హౌ దే దెమ్సెల్ఫ్ కన్వర్టెడ్ ఆల్ దోస్ పీపుల్ టువర్డ్స్ దెమ్. కరెక్ట్. I couldn't say no. In case you have confidence then let's go ahead అని చెప్పి అన్నప్పుడు I couldn't say no. Yeah, it's fine. బట్ సుధీర్ ఒక్కటి మాత్రం యాక్సెప్ట్ చేయాలి, రైట్ ఫ్రమ్ డే వన్ అంటే ఈ 11 ఏళ్ల మీ కెరియర్లో మీ చూస్ చేసుకున్న సినిమాలు నిజంగా దే ఆర్ లైక్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్, దే ఆర్ నాట్ ద రెగ్యులర్ టైప్. మీరు ఏ సినిమా చేసినా కూడా లైక్ ఇంట్రడక్షన్ నేను చెప్పినట్టు ఐ థింక్ మీరు సర్చ్ చేసుకున్నారా కరెక్ట్ కథలో నేను ఫిట్ అవ్వాలని, లేదా అలాంటి కథలు మీకు వచ్చాయా తెలియదు, కానీ కొన్ని పోయి ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ వాట్ యు చోజ్ మ్యాటర్స్. నాకు అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. నేనేదో ఒక ప్లాన్తో వెళ్ళింది అయితే కాదండి. ఐ వాజ్ జస్ట్ చూసింగ్ వాట్స్ దేర్ ఆన్ మై ప్లేట్. నా దగ్గరికి వచ్చినవి మాత్రమే, దానిలో ఇది బాగుంది ఇది చేద్దాం, అలా కుదిరింది. మేబీ 1-2 కాన్షియస్ డెసిషన్స్ ఏంటంటే ఎవరు నన్ను చూడని క్యారెక్టర్ చేస్తే ఇంకా వర్సటైల్ రోల్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇనిషియల్ డేస్లో అంటే పీపుల్ షుడ్ నో ఓకే ఇతను ఫైట్లు చేయగలడు, రొమాంటిక్ హీరోగా ఉండగలడు, సో ఆల్ కైండ్ ఆఫ్ డ్రామా చేయగలడు, ఫ్యామ్ ఎమోషన్, అలాంటి అన్నిటికీ స్కోప్ ఉండే ఫిల్మ్స్ చేసుకున్నా ఉంటే దెన్ లాంగ్ రన్ బాగుంటుంది అని ఒకైతే ఒపీనియన్ ఉంది. కానీ బట్ ఐ వాజ్ జస్ట్ చూసింగ్ వచ్చిన స్క్రిప్ట్ ఇది బాగుందా బాగాలేదా, రేపు ఆడియన్స్ కనే ఈ సినిమాని చూస్తాను లేదా, అలా చూస్ చేసుకుంటే వెళ్ళానే. ఐ థింక్ గాడ్స్ క్రేజ్. సో అలా మంచి రోల్స్ వచ్చినాయి. అండ్ ఇట్ వాజ్ నెవర్ లైక్ ఫర్ మీ ఏంటంటే ఒక కాంబినేషన్ సెట్ చేసేసి ఓకే ఈ బడ్జెట్
ఇతనిది, సో ఇతనికి ఈ టైప్లో ఒక కాంబినేషన్ సెట్ చేస్తే కుదురుతుంది. అట్లాంటి డైరెక్టర్ నా దగ్గర ఎవరు రాలేదు అసలు, అట్లాంటి ప్రొడ్యూసర్ కూడా ఎవరు రాలేదు. దే వాంటెడ్ టు మేక్ ఎ గుడ్ ఫిల్మ్, ఒక గుర్తుండిపోయే సినిమా చేద్దాం, అది ఎవరైతే జస్టిస్ చేయగల అలా వచ్చారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై మార్కెట్ అందుకని మంచి మంచి ఇన్నోవేటివ్ స్క్రిప్ట్స్ వచ్చినాయి మనకి. పీపుల్ హూ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ నాట్ జస్ట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద హీరో. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దే బిలీవ్ ఓకే ఇది మంచి కథ, ఇది షూర్గా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు బిలీవ్ చేశారు డైరెక్టర్, అదే సేమ్ ప్రొడ్యూసర్ బిలీవ్ చేశారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. వెరీ ట్రూ. So people who are like that will have more success rate because they're not depending on the hero's market or they're not depending on some X factors, they are depending on themselves. Yes. సో అట్లా వచ్చింది అనుకుంటున్నాను. అయితే సుధీర్, నార్మల్గా ఎనీ అంటే ఫిలిం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు లాంచ్ ప్యాడ్ కొంచెం గ్రాండ్గా చూసుకుంటారు. అంటే బికాస్ దే హ్యావ్ దట్ సపోర్ట్ సిస్టమ్, ఒక బ్యాకింగ్ ఉంటుంది కాబట్టి. బట్ యూ నెవర్ డిడ్ ఇట్. అంటే ఈవెన్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం, అంటే యూ చోస్ టు గో ద యువర్ వే. అంటే మీకు నిజంగా అక్కడ కృష్ణ గారు ఉన్నారు, అటు మహేష్ బాబు ఉన్నారు, అందరు ఉన్నారు. ఫర్ యూ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ టు లాంచ్. అంతెందుకు మీ ఫ్యామిలీలోనే జయగల్ల గారు అబ్బాయి, ఇట్స్ వాజ్ అ బిగ్ లాంచ్. సో అట్లా ప్రతి ఫ్యామిలీలో ఒక బిగ్ లాంచ్ ఉంటుంది. రెండోది, మీకు ఇప్పటి వరకు కూడా నెపోటిజం ట్యాగ్ అంటగట్టలేదు. అంటే దో యూ కమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. సో హౌ డూ యూ లుక్ ఎట్ దిస్? అంటే ఈ కాన్షియస్ డెసిషన్ ఆఫ్ యువర్స్, డిడ్ ఇట్ రియలీ హెల్ప్ దిస్ వే? It's not a conscious decision. I don't know how to put it across. అంటే ఇనిషియల్లీ ఇంట్లో కూడా there was a lot of confusion. Frankly, even my wife, my parents, to let me go into films అన్నప్పుడు there was a confusion. So one thing I was sure, I cannot ask them help. I can ask them money double. I can't ask them money. I can't ask them help. Anything నా స్వయం కృషితో ఎవరైనా ప్రొడ్యూసర్ తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అన్న దానిలోనే వెళ్ళాం. So it's not big launch laga happens when the entire family comes together. We elagaina push cheyali. I was married. I was having a kid. I had my baby in my hand and I said I want to become a movie star. And people were like, "Ippudu entra idu." And frankly, even if I was in their shoes, I would have looked at them like that. So for me, I think it worked in my way. I was allowed to make mistakes. For example, in case you are coming like a big launch, ఒక పెద్ద ఫండింగ్ ఇచ్చేసి ఒకటేసారి పెద్ద హీరోలా చేస్తున్నారంటే you are not allowed to make mistakes. You're not allowed to learn also. ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఇస్ సెకండరీ. అంటే ప్రెషర్ ఇప్పుడైనా ఉంటుంది నా మీద బికాస్ there's a lot of investment, సక్సెస్ అవుతానే అంతా ఉంది. It's not at that. You will be noticed. చిన్న తప్పు కూడా నోటీస్ అవుతుంది. You take big actors who are successful. మీరు వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్స్ చూడండి, like చిన్న క్యారెక్టర్ ఫిల్మ్స్ చూడండి, who are very successful. You will see some drastic performance, very bad performances also. So you're allowed to make those mistakes, and once a big opportunity comes, and people will think, oh, you're such a good actor. So in a way it worked for me. Even na first film SMS gaani EMI చేసేవాళ్ళు చిన్న రోల్స్ చేసినా సరే, I wasn't my best right now. Maybe I'll be better in future ఇంకా. బట్ ఈ స్టేజ్లో ఉన్నంతలా నేను లేను. ఈవెన్ ఐ వాజ్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ హియర్ అండ్ దేర్. ఐ వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. ఐ వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ వాచింగ్ పీపుల్. సో దానివల్ల వెన్ ఐ వాజ్ డూయింగ్ రియలీ గుడ్ వర్క్, పీపుల్ నోటిస్డ్ అని వెళ్ళింది. సో దే బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. మేబీ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి డన్. కరెక్ట్. మేబీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుంటే ఐ వుడెంట్ బి సో సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పీపుల్ కన్సిడర్ యూ as సెల్ఫ్ మేడ్ ఓన్లీ. ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం మీకు ఎంత అంటే అడప మహేష్ బాబు గారు వచ్చి మీ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడి ఇవన్నీ జరిగినా కూడా, ఈవెన్ టుడే ప్రభాస్ లాంచ్ యువర్ ట్రైలర్, ఇవన్నీ జరిగినా కూడా, I mean, general talk would be that Sudheer came on his own. I mean, it is not there is no nepotism tag attached. That's something which is very, very different. అంటే అసలు అలా జరగదు నార్మల్గా, అయితే నార్మల్ సినారియోలో జరగదు. మీకు జరిగింది అది. అవును, ఆబ్వియస్లీ దట్స్ ట్రూ. అంటే ఇంకోటి, ఇన్స్పైట్ ఆఫ్ యూ బీయింగ్ లాంచ్డ్ అదన్నా పక్కన పెడితే, యాక్టర్గా నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఈ కూడా అందరండి. యాక్టర్గా ప్రూవ్ చేసుకొని ఓకే బాగా ఫైట్లు చేస్తున్నాడు, యాక్షన్ బాగా చేస్తున్నాడు, చూడడానికి బాగున్నాడు అన్నప్పుడు అది ఉండదు. అది తగ్గుతుంది అనుకుంటున్నా. కరెక్ట్. నువ్వు అది ఎప్పుడు తగ్గుతుంది అంటే సుధీర్, ఫ్రమ్ ద 4th or 5th or 6th ఫిల్మ్. నేను అనేది ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ మీకు అది రాలేదు. బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ వాస్, ఐ వాస్ ఏబుల్ టు పాస్. డాన్సులు కష్టపడుతున్నా తెలుసు, పాటల్లో కూడా ఓ స్టంట్లు చేసి, ఎందుకు అంత పాటలు స్టంట్ చేయాలి. సో అది చూసారు, మై ఎఫర్ట్ దే కుడ్ సీ.
ఎస్పెషల్లీ ఇనిషియల్ ఫిల్మ్స్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ నా ఫీల్. కరెక్ట్. బట్ ఇప్పుడు మీ లాంచ్ 2012లో అయింది, ఓకే. బట్ నాకు తెలిసి అసలు 2003 నుంచే యూఆర్ కనెక్టెడ్ టు ఫిల్మ్స్ ఇండైరెక్ట్లీ కదా, As a అంటే distributor, డిస్ట్రిబ్యూషన్లో సమ్వేర్ ఇన్వాల్వింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో బట్ హౌ వాజ్ దట్ 10 years ఫేజ్ అండి? వాజ్ ఇట్ ఛాలెంజింగ్, డిఫికల్ట్, ఆర్ వాజ్ ఇట్ లైక్ యునో అంటే పేవ్డ్ అవే ఫర్ ఫిల్మ్స్, నెక్స్ట్ ఫిల్మ్స్కి మీకు అట్లా? I was born with silver spoon and golden spoon or silver spoon, whatever. I was born like that. It was just distribution. అప్పుడు కూడా మా నాన్నగారు బాగా సంపాదిస్తున్నారు. He's got loads of money. Okay. So no problem at all. And distribution was fun for me. సినిమాలు అంటే ఇంట్రెస్ట్, ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు, నేను కూడా రూపాయి పెట్టాను. Okay. So it was like that. Okay. ఆ పాయింట్ నేను సినిమా కెరియర్గా తీసుకుందాం లేదు. లేదు అప్పుడు లేదు. Okay. Maybe I would say 2007 or 8 after I started distribution for few years. And there's one person who comes and asks me, ఇది ఇలా సినిమా ఉంది చేస్తారా? అది ఎవరు అంటే శ్రీను వైట్ల గారు. ఆనందం సినిమాకి నేను కాలేజ్ డేస్లో అప్పుడే ఎంబీఏ అంతా అవుతున్నప్పుడు ఆ టైంలో ఆనందం సినిమాకి ఇలా ఉంది చేస్తావా అన్నప్పుడు, బౌలింగ్ alley అమృత క్యాజువల్ ఏదో జరుగుతుండే బౌలింగ్ alley ఉంటే అక్కడ వచ్చి అడిగారు. I said, I never thought, that thought never came. అసలు యాక్టర్లు అవుతామా, సినిమాలు అంటే ఫస్ట్ డే వెళ్తాం కానీ ఇలా కెరీర్ చేసుకోవచ్చు, ఇలా ప్రాసెస్ ఉంటుంది అసలు జస్ట్ అన్నప్పుడు సమ్వేర్ ఇట్ డిడ్ంట్ వర్క్ బిట్వీన్ అస్. అంటే వాళ్ళు ఏదో ఫస్ట్ ఇది అన్నారు, దాంతో సంథింగ్ డిలేడ్ అండ్ ఐ వాజంట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ మై ఎగ్జామ్స్ అండ్ ఆల్ ఆ టైప్లో ఏదో జరిగింది. అండ్ లేటర్ ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయింది, అప్పుడు అమ్మా మిస్ అయ్యాను, ఏంటి కొద్దిగా పెట్టాల్సింది అంటే there were certain things which I felt I could also have done that అనిపించింది. అంటే ఏంటి మీకు ఆ టైంలో మీకు మీ మీద నమ్మకం లేదా, ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఏంటి? నమ్మకం అనేది అది కాదండి. అసలు ఇప్పుడు నాకు సినిమాలోకి వస్తున్నప్పుడు నమ్మకం అనేది నాకు తెలియదు, అసలు నేను చేయగలను నమ్మకం అనేది ఎవరికి ఉండదు. ఇట్స్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అంతే. ఆ టైంలో నాకు కెరియర్ గా చేసుకునే ఇంట్రెస్ట్ నాకు అప్పుడు లేదు. బికాస్ ఆల్ ఐ వాజ్ డూయింగ్ వాజ్ కాలేజ్కి వెళ్తున్నా, లేకపోతే నాతో పాటు కూర్చుంటున్నా, మార్నింగ్ 10 to 4 2-3 సంతకాలు చేస్తే ఇంటికి వెళ్ళిపోవడం. దిస్ ఇస్ మై డే టు డే జాబ్. So there was never that need I have to do something on my own. For me, after marriage, I would say it actually నేను సినిమా ముందు చేసిన బిఫోర్ మ్యారేజ్ అది somewhere I didn't go take off it properly. Just few days we shot and didn't take off properly and అట్లాంటి జరిగినాయి అన్నమాట. And later after marriage I was into some other business. I wasn't happy with my dad's business because నేను ఇలా కూర్చొని సైన్ చేయడం, there was no identity for me. అనిపించింది, సాటిస్ఫాక్షన్ లేదు. Then I set up something of my own. ఒక ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ గార్మెంట్స్ ది పెట్టి హ్యూజ్ స్కేల్ చేసాం. సమ్వేర్ డెస్టినీ గాట్ మీ హియర్ అనిపిస్తుంది బికాస్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ I was taking huge orders at, for example at certain price, dollar price was 54 or something. By the time I was executed, it became the lowest ever in last 20 years, 31 or 32 rupees. So I made huge loss. So it looked like I was thrown out of that industry and put me here. And ఆ point లో ఏంటంటే I never again want to go back to Nana because I fought and it came back. Correct. And so then that's a period wherein I thought, okay, what do I want to do in life? నాకు ఇంట్రెస్ట్ ఏంటి, నేనేం చేయగలను, ఎక్కడంటే నేను బాగా ఎక్సైట్ అవుతాను, 100% ఎఫర్ట్ పెట్టగలను అనిపించింది. సినిమాలు అనిపించింది. అప్పుడు 1 or 2 years I was regularly training and all. Simultaneously I was trying for different offers, going here, going there, friends కి ఇచ్చేవాడిని, ఇగో నేర్చుకున్నాను. But nothing was materializing. So after a point I took the daring step, చేయాలి ఎట్లాగైనా అని అప్పులు చేసేసి సో I did that. Time was running out. So బట్ ఒకటండి 2003 to 2007 మధ్యలో మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు అన్ని హిట్ కదా. ఆర్య, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. అసలు I think there was not even one film which went wrong. there's not one film. అంటే పేపర్ మీద ప్రాఫిట్ ఉంది, చేతికి అందలేదు, అది కొన్ని ఉన్నాయి. ఓకే, బట్ అంటే దే ఆల్ మేడ్ నేమ్స్. అంటే ఆ సినిమాలన్నీ హిట్ సినిమాలు, అన్ని వెరీ గుడ్ హిట్స్ అండి, వెరీ గుడ్. అండ్ పీపుల్ వాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అలాంటి సినిమాలు. అంటే రణం, అతను ఒక్కడే, అంటే ఆ టైంకి కళ్యాణ్ రామ్ గారికి దట్ వాస్ హిస్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్. అండ్ వీ వెంట్ అండ్ బాట్ అని అలా చాలా సినిమాలు. అవును. సమ్వేర్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఏదో చెప్పారు, వెళ్ళిపోనేసాం. So we are a team of 4-5 people. Okay. So it's like మీరు UV 70 Vijay and a couple of other people. So ఏంటంటే it's like ఈ ప్రాజెక్ట్ కి ఎవరైనా కావాలంటే పెట్టుకుంటారు, లేదు బట్ that's a banner. So నేను తీసుకునే హిట్,
ఓకే. సో వాళ్ళు కొన్ని తీసుకుని అడిగి పోయాయి. సో పేపర్ మీద ఉంటే నాకు ప్రాఫిట్ చేతికి వచ్చేది కాదు. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో ఇట్ వాజ్ లైక్ దట్. It's not like లేదు. They also made good money after that. Very successful and they started this banners రెండు. రైట్. ఆ పాయింట్ లో I was in వెరీ గుడ్ ఫార్మ్ అన్నమాట. ఐ నో దట్స్ వాట్. కాకపోతే అప్పుడు అన్ని అంత ప్రాఫిట్స్ అంత మంచిగా ఒక ఫేజ్ లో అట్లా వెళ్తున్న వాళ్ళు మీరు మీ ఫస్ట్ మూవీతో మాత్రం మీరు కొంచెం లాసెస్ ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. అంటే అంతకు ముందు ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ పడిపోవటం, మళ్ళీ వెంటనే ఫస్ట్ సినిమాలోనే ఇలా అవ్వటం, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవటం, ఇవన్నీ వాట్ వాస్ గోయింగ్ త్రూ సుధీర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే కొంచెం ఏమైనా బ్యాక్ స్టెప్ వేద్దాం అనుకున్నారా? బ్యాక్ స్టెప్ నో. నువ్వా? I want to live or die in this field. అంతేనా? అది ఫిక్స్ అయిపోయారు. Because I fought like that. అంటే లైన్ గా అవన్నీ ఒకటే ఇట్లా డిఫీట్లు వచ్చాయి కదా. అంతకు ముందు కూడా ఐ హర్డ్ పుల్లెల గోపిచంద్ ఏదో అకాడమీ పెడుతుంటే ఐ హర్డ్ హీ ఆస్క్డ్ యూ టు పార్ట్నర్ విత్ హిమ్ అండ్ యూ బోత్ టుగెదర్ వాంటెడ్ టు డూ. అది కూడా మీరు ఒప్పుకోలేదా? అదేం లేదు. It was like he was trying to set up an academy and I was there with him right next to him. అంతే. In case I wasn't successful in film, I would have been a badminton coach along with him. అది అయితే ఉండేది, సపోర్టింగ్ హిస్ అకాడమీ, అది అయితే జరిగేది. It's not like a partner thing, but badminton is something I always have huge respect because దాని వల్లనే వాట్ ఎవర్ ఐఎమ్ హెల్త్ వైజ్ కానీ మై నాలెడ్జ్ వైజ్ ఆన్ ఫిట్నెస్ అని కానీ ఈరోజు సినిమాల్లో సక్సెస్ వద్దాం అనుకున్నప్పుడు కూడా ఐ వాజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ దేర్ ఫిట్నెస్ వైజ్ అంతా. దట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్మింటన్. So I always wanted to give back something. So Gopi was very close to me. So నేను కష్టపడుతున్నప్పుడు I wanted to be next to him. He was my big brother. అట్లాగా అనమాట. And compared to what export లో ఫెయిల్ అయిన దానికి దీనికి ఇట్ వాస్ లిటిల్ డిఫరెంట్. ఏంటంటే ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ ఎ సక్సెస్ఫుల్ స్టార్, పీపుల్ రికగ్నైజ్ మీ. అది జరుగుతుంది సైమల్టేనియస్ గా. SMS తర్వాత సైమల్టేనియస్ గా వీళ్ళు అప్పులలో కూడా ఇంటికి వస్తూ ఉన్నారు. సో ఐ డోంట్ నో, ఒక సెకండ్ అవుతూ ఉంటా, ఒక సెకండ్ ఫోన్ అరే దేవుడా ఎప్పుడు వాళ్ళకి. సో ఇట్ టుక్ మీ 4-5 years అండ్ నాన్న మధ్యలో ఈ బెయిల్ మీ అవుట్ ఆఫ్ ఇట్ బీన్ రియల్లీ టఫ్ ఫర్ మీ. అసలు అప్పుడు వేరే సినిమాలు కూడా చేయడానికి ఐ వుడ్ హావ్ గాన్ రాంగ్ స్టెప్ బై చూసింగ్ రాంగ్ ఫిల్మ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. నాన్న బెయిల్ అవుట్ చేశారు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు చూస్, ఓకే ఇది కరెక్ట్, ఇది చేద్దాం లేదా అట్లీస్ట్ టు సర్టన్ లెవెల్ అప్పుడున్న నాలెడ్జ్కి. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత దెన్ హౌ డిడ్ ద ఫ్యామిలీ స్టార్టెడ్ సపోర్టింగ్ యూ? అంటే బిఫోర్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ సమ్వేర్ దే కుడ్ సీ కష్టపడ్డాడు, మన తప్పు అని. అంటే బేసికలీ కృష్ణ గారు ఆ రోజు వచ్చి చెప్పకపోతే ఐ డోంట్ నో వేర్ ఐ వుడ్ మీన్. అవునా? కృష్ణ గారు అందరూ కన్ఫ్యూజ్ స్టేట్, నో అని ఎవరు చెప్పలేదు, కన్ఫ్యూజ్ స్టేట్. అమ్మ నాన్న అయితే నో వద్దు అని చెప్పారు. వచ్చి నా కష్టపడుతున్నా కదా నేను, వచ్చి ఇక్కడ కూర్చో చాలు, ఎందుకు ఇంత కష్టపడాలి అన్నారు. కృష్ణ గారు వచ్చి ఒక మాట అన్నారు, ఆయన కష్టపడ్డా చేయని, మిమ్మల్ని డబ్బులు కట్టమన్నారా? కాదు కదా, చేయని, కష్టపడితే సక్సెస్ అవుతారు. దట్స్ వెన్ ఎవ్రీథింగ్ టర్న్. Everything turned and everybody could see what Krishna garu was seeing after a point. కరెక్ట్. ఆయన ఎక్స్పీరియన్స్ రంగ నుంచి చెప్పుంటారు గ్యారంటీగా, అది అర్థం అయి ఉంటుంది వాళ్ళకి. అంటే దట్స్ వాట్ ఇట్ ఇస్. You cannot just judge a person by just face of you can't judge a person by judge a book by its cover అంటారు కదా. That's what he believed. ఎక్కడో he could also see ఇది కష్టపడుతున్నాడు అయితే కనిపిస్తుంది. బికాజ్ స్టూడియోలో ఉన్నప్పుడు దే వాస్ పద్మనాభ స్టూడియోలో బ్యాక్ సైడ్ అంతా అసలు అన్ఆపరేటివ్ ప్లేస్ ఉంది, మామూలు గేమ్లు తిరుగుతుంటాయి అక్కడ. ఆ ముందు మాత్రం ఆఫీస్ ఉంటుంది, కృష్ణ గారు ఎప్పుడు వస్తూ ఉంటారు. సో నా కార్ ఎప్పుడు ఉంటుంది, రోజు వచ్చి ఇటు పక్క చేస్తాను. ఆయనకి 6 months తిని కూడా తెలియదు ఇటు పక్క ఉన్నాను. సో వన్ డే ఈ సా మై కార్ గోయింగ్ అని అడిగారు అనమాట, ఏంటి సుధీర్ కార్ ఇక్కడ ఉంది వస్తున్నారని, సినిమా చేస్తాం అనుకుంటున్నారంటే అప్పుడు దట్స్ వెన్ ఈ గాట్ టు నో. బికాస్ ఐ వాజంట్ రెడీ టు టెల్ పీపుల్ ఆల్సో. అంటే ఏమో ఎలా తీసుకుంటారా, ఇక్కడ పిచ్చోడు అనుకుంటారా, అసలు ఐ డోంట్ నో హౌ దే వుడ్ టేక్. And I was very shy, very introvert, coming from Vijayawada. Cinema field loki velli cinema actor avudanu ante asalu it was something people want to accept, any family. Yeah, I know. Because there's so much of uncertainty. And biggest thing ఏంటంటే entire family, not just my entire family కూడా, they don't want me to be looked as a failure. అంటే సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్ అనగానే you're like standing naked in front of every audience and saying, సో తప్పు అయితే మాత్రం యు ఆర్ రూయిన్డ్ లైక్ దిస్ ఫెలో ఇస్ అ ఫెయిల్యూర్ ఫర్ లైఫ్. ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళు, దాని తర్వాత వేరే ఎక్కడికైనా వెళ్ళండి, అతను చూసి యుల్ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ ఇతను ఫెయిల్యూర్ అక్కడ నుంచి. సో నో బడీ వాంటెడ్ దట్ టు మీ. అండ్ మహేష్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్
he felt I might get into depression if ఆ స్టేజ్లో డిప్రెషన్కి వెళ్ళిపోతాడేమో అని అతనికి ఆ భయం ఉంది. రైట్. యా ఉంటుంది, ఆ భయం ఉంటుంది. కానీ ఒకటి మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే మీ స్పోర్ట్స్మెన్షిప్ అన్నది ఐ థింక్ ఇట్ హెల్ప్డ్ అ లాట్. అంటే ద సక్సెసెస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఆర్ వాట్ ఎవర్, ఐ థింక్ హ్యాండ్లింగ్ దట్ ఓన్లీ అ స్పోర్ట్స్మెన్ కెన్ డూ. నా ఫీలింగ్, దట్స్ వాట్ ఐ ఫీల్. బికాస్ లేకపోతే మీకు వరుసగా ఒక పక్కన మీరు అన్నట్టు ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఫస్ట్ ఫిలిం లాసెస్, దెన్ సెకండ్ ఫిలిం వస్తుందా రాదా, సో ఈ మీమాంస ఇవన్నీ ఉన్నప్పుడు ఐ థింక్ యువర్ మెంటల్ హెల్త్ ఓన్లీ హెల్ప్డ్ యూ. అదర్వైజ్ it would have been. I don't know, looking back, I don't know how I said, how I fought all this, but it gives me great inspiration రేపు ముందుకెళ్ళేటప్పుడు కూడా ఈ గుర్తు తెచ్చుకుంటే I'll become very చేయొచ్చు అని. ఓకే, టుడే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారి జర్నీ ఆలోచిస్తే, ఈ 11 years ఆఫ్ యువర్ ఇన్క్రెడిబుల్ జర్నీ, ఐ షుడ్ సే ఇన్క్రెడిబుల్ బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ని సినిమాలు ఆడాయి, ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, ఎన్ని పోయాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ షూర్ టుడే యువర్ ఫ్యామిలీ మస్ట్ బి వెరీ హ్యాపీ, especially Priya, the kids, Mahesh also, I think he must be proud. Everybody are super proud. Super proud of me. And more than that, there is more respect. And ee roju there's any discussion vachinappudu I say something, okati మాట చెప్పాను అంటే there's more value for it, because వీడని చెప్పాడంటే ఆలోచించి చెప్తాడు, చాలా ఇది అని ఉంది. యాక్టర్ వైజ్గా I mean I've gained huge confidence, huge respect from them. Yes. But Sudheer, what are those films ఇప్పుడు ఇన్నేళ్ల కెరియర్లో నిజంగా అంటే దిస్ ఇస్ ది 3-4 films that that I'm really proud of అని అనుకున్న సినిమాలు ఏంటి? అంటే నాకైతే యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ వ్యూవర్ అండ్ యాజ్ అ పర్సన్ హూ లైక్స్ గుడ్ సినిమా, నా దృష్టిలో అయితే మీది సమ్మోహనం, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ శమంతకమణి, ఆనంద బ్రహ్మ నాకు ఇష్టం. చిన్న గెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఆ సినిమాలు ఇష్టం. అంటే ఐ లైక్ దోస్ ఫిల్మ్స్. అండ్ ఐ లైక్ ఐ లైక్ వి ఆల్సో. ఎందుకు ఆడలేదు అన్నది నాకు ఈ రోజు కూడా ఒక పెద్ద ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. వాట్ ఎవర్. సో ఇవైతే నాకు ఇష్టమైన సినిమాలు. సో ఐ వాంట్ యూ టు టెల్ అబౌట్ యువర్ అనాలిసిస్. అంటే ఐ కాంట్ స్పీక్ ఫ్రీ ఫిల్మ్స్ అండి. నా ఎలా జరిగిందంటే కెరియర్లో ఆ పాయింట్ ఆఫ్ లో ఆ సినిమా పడకపోతే దేర్ ఇస్ నథింగ్. ఐ ఫర్గాట్ ప్రేమ కథా చిత్రం. సో ఎవ్రీ ఫిల్మ్ వాస్ ఆ టైంకి అది పడాలి, లేకపోతే ఐ డోంట్ నో వే టు గో. సో ఇట్ వాస్ జస్ట్ మరి రైట్ నౌ ఈ స్టేజ్లో మేబీ ఇట్ డజంట్ మ్యాటర్ మచ్, బట్ లాస్ట్ ఒక ఫస్ట్ 10 films అయితే ఆ టైంకి ఆ సినిమా పడకపోతే ఐ డోంట్ హ్యావ్ అనదర్ ఆఫర్ ఆల్సో, బికాస్ ఎస్పెషలీ ఐ వాస్ వెరీ చూజీ. అండ్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ కొద్దిగా ఇట్ వాస్ జస్ట్ వైడనింగ్. మంచి స్క్రిప్ట్స్, పెద్ద బెటర్ డైరెక్టర్స్ అలా వస్తూ ఉన్నారు. అంటే ఇన్ కేస్ చూడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎస్ఎంఎస్కి డేరింగ్ అటెంప్ట్గా దిగపడం. అప్పుడు పోయింది, డబ్బులు పోయినాయి అన్నారు. ఆ రోజు అది చేయకపోతే కరెక్ట్, then it's over. I didn't have any other option. ఎవరు రావట్లేదు. And ప్రేమ కథ చిత్రం, when మారుతి గారు said 4 scripts చెప్పి ఈ 4 ఏది చేద్దామంటే నేను ప్రేమ కథ చిత్రం చేద్దాం అన్నాను. ఇన్ఫ్యాక్ట్ 1 week బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద షూట్ కూడా ఆయన ఇంకో స్టోరీ వచ్చి నువ్వు యాక్షన్ ఫైట్లు చేస్తే ఇది చేద్దాం. బట్ సమ్వేర్ నాకు ఎస్ఎంఎస్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే యాక్షన్ ఫైట్స్ జర్నీ వి నీడ్ బడ్జెట్స్. అంటే నేను ఐ వాస్ డూయింగ్ లిటరలీ సంథింగ్ లైక్ వాల్ ఫ్లిప్లు, వీల్ ఫ్లిప్లు పిచ్చిగా చేసాం. నథింగ్ వాజ్ సీన్, నథింగ్ వాజ్ నోటీస్ మచ్ ఆ సినిమాలో చేసినా సరే. సో ఐ రియలైజ్డ్ వీ నీడ్ హ్యావ్ గుడ్ బడ్జెట్స్, గుడ్ టెక్నీషియన్స్, గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ టు షూట్. సో ఐ లైక్ దిస్ కాన్సెప్ట్. చిన్నగా అయిపోద్ది, చిన్న బడ్జెట్లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ దే వాజ్ సంథింగ్ అట్ దట్ పాయింట్. కృష్ణం కలిపింది ఇద్దరిని, కానీ శమంతకమణి లేకపోతే సమ్మోహనం ఉండేది కాదు. జస్ట్ దట్ ఒక సీన్ చూశారు బార్లో, ఒక శమంతకమణిలో ఇంద్రగంటి గారు, అది చూసి దెన్ ఐ గాట్ సమ్మోహనం. అండ్ ఆ సీన్ చూస్తే కనుక ఐ లిటరలీ ఫాట్ అంటే ఐ లిటరలీ గ్రిల్, ఇది ఎలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఇంకో రైటర్ తీసుకొచ్చి సార్ ఇది ఒకటి రాయండి సార్ చూద్దాం, ఆయన డైరెక్టర్ చూపించి సార్ ఇది ఎలా ఉంటుంది. సో ఐ కెన్ సీ దట్ ఆ ఎఫర్ట్ పెట్టకుండా ఉంటే ఆ సీన్ అలా వచ్చేది కాదు, ఈ సమ్మోహనం కూడా వచ్చేది. సో కరెక్ట్, ఒకదానికి ఒకటి లీడ్ అయినాయి అన్ని. మీరు ఎప్పుడు ఎందుకు వై డిడ్ యూ నాట్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్? ఎందుకు మిమ్మల్ని మీరు చూసుకోలేదా? మీకు ఆ ఆఫర్స్ రాలేదా? వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా? ఏంటి, వాట్ ఈస్ ఇట్?
because you have a fit body, you're too fitness freak, and I think you can do wonderful action sequences. Hunt is an example. నేను ట్రైలర్ చూసి అసలు వాట్ అనుకున్నాను. ఇట్స్ సో ఇంట్రీగింగ్, ఇంప్రెసివ్. అంటే ఐ గాట్ సర్టన్ థింగ్స్. ఇందాక చెప్పినట్టు బడ్జెట్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ జస్ట్ నాట్ యువర్ స్కిల్. ఇట్స్ ద స్కిల్ ఆఫ్ ఎంటైర్ టీమ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్స్ ద స్కిల్ ఆఫ్ ద టీమ్ దట్ నీడ్స్ మనీ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్కి హీ నీడ్స్ సర్టన్ మనీ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్ ఉన్నారంటే హీ నీడ్స్ దట్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ టు ప్రొజెక్ట్ దట్ థింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. సో ఐఎమ్ గ్రోయింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఆల్సో ఇట్స్ నాట్ ఎ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ యాక్షన్. I can say that. It's this lot of story, because without that, everything will be raw footage. Correct. So, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి, ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ దిస్ గుడ్ స్టోరీ అలా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మనం ఇప్పుడు చూస్తే కనుక నౌ ఐ హ్యావ్ లిటరలీ కెన్ చూస్ ఎనీథింగ్. ఐ కెన్ చూస్, మీరు అనుకునే ఏ సబ్జెక్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ ఆర్ వెరీ బిగ్. You'll see. Shiva Manasulo Shruti, it's a big platform, big peddadi. That's a good. I missed that film. It's a wonderful film. Sridevi Soda Center is a super good film. అందులో మీ యాక్షన్ సీక్వెన్సెస్, మీ ఇమోషన్, ఐ మీన్ యూ షోడ్, అంటే మీలో ఉన్న అన్ని పార్ట్స్ వాళ్ళు చూపించారు, కామెడీ, ఎవ్రీథింగ్. ఐ థింక్ ద నెక్స్ట్ ఫిల్మ్ మీది కామెడీ సినిమా కదా, ఫుల్ టు. దాని తర్వాత దీని తర్వాత సినిమా, ఇప్పుడు హంట్ తర్వాత మామ మషిన్, ఇస్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ డ్రామా. It's a triple role. ఒకడేమో 120 kgs ఉంటాడు. So there's another guy who's very fit, there's another guy who's old. So triple role ఉంటుంది. It's a very interesting one. అది కూడా. బట్ సుధీర్, ఒక పక్కన దర్శకులు, ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ప్రాబ్లం లేదు మీ మీద ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని ఒక, అంటే ఆ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లో మిమ్మల్ని ఊహించుకోవడానికి. దే ఆర్ ఫైన్, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. వై ఆర్ యూ నాట్ యాక్సెప్టింగ్ ఇస్ మై క్వశ్చన్. అంటే దెన్ మేబీ ద స్క్రిప్ట్ అండి, అంతేనా? 90% స్క్రిప్ట్. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. పేపర్ మీద ఉండాలి. సో దట్స్ వెన్ దిస్ వీ కెన్ జడ్జ్ స్క్రిప్ట్ బెటర్. నాకు నరేషన్ ఇచ్చినప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది, నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత నచ్చితే నేను ఫుల్ స్క్రిప్ట్ని బౌండెడ్ స్క్రిప్ట్ కావాలంటాను. దట్స్ వెన్ ఐ గో. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఐ గాన్ బికాస్ దేర్ వాజంట్ ఎనీ ఆప్షన్. బట్ ఈ స్టేజ్లో మాత్రం ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. పేపర్ లేకుండా నేను చేయను. ఈవెన్ హంట్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పేపర్. ఎవ్రీ డైలాగ్, మేబీ దెర్ విల్ బి సర్టన్ చేంజెస్ ఆన్ ఇంప్రొవైజేషన్ అక్కడ ఉండొచ్చు, కానీ బట్ 90% వాజ్ ద సేమ్. సో అట్లాగే ఇప్పుడు ఇంద్రగంటి గారి దగ్గరికి వచ్చేప్పుడు దట్స్ హిస్ స్కూల్. ఎంటైర్ స్క్రిప్ట్ ఈస్ రెడీ అండ్ ఓన్లీ విల్ యూ ఇంప్రొవైజ్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. సమ్మోహన్ నుంచి అలవాటైంది. యాజ్ అన్ యాక్టర్ కూడా యూ కెన్ పర్ఫార్మ్, యూ కెన్ జడ్జ్ స్క్రిప్ట్ బెటర్ యాజ్ అన్ యాక్టర్ అనిపించి చేయడం. ఒకవేళ అలా వచ్చినా సరే స్క్రిప్ట్ మొత్తం పేపర్ మీద లేకుండా నేను చేసి ఉన్నాము నచ్చక. ఓకే ఓకే ఓకే. అయితే ఈ 12 ఏళ్ళలో వాట్ ఆర్ ద క్రూషియల్ లెర్నింగ్స్? అంటే నాట్ లైక్ అన్ యాక్టర్ సంగతి పక్కన పెట్టండి, you've ఇంప్రూవ్డ్, ఓకే, బట్ త్రూ ద ఇండస్ట్రీ అంటే మీరు నావిగేట్ చేశారు, డిఫరెంట్ క్రాఫ్ట్స్ని మీరు అర్థం చేసుకున్నారు, ఎట్లా పోతున్నాం మనం, ఏంటి అవుతుంది అని తెలుసుకుంటున్నారు. సో వాట్ ఆర్ ద మేజర్ లెర్నింగ్స్ అంటే దట్ విల్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్? ఐ డోంట్ నో అండి, సీరియస్లీ. ఇన్ కేస్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే ఇది నేను నేర్చుకున్నాను అంటే ఇట్స్ వెరీ టఫ్ టు ఐడెంటిఫై దట్, బట్ డెఫినెట్లీ ఐ హావ్ లెర్న్ సంథింగ్. బట్ మేబీ మీరు అడుగుతున్నారు కాబట్టి వన్స్ ఐ లుక్ బ్యాక్ ఐ సే ఐ షుడ్ హావ్ మార్కెటెడ్ మై సెల్ఫ్ ఇన్ అ బెటర్ వే అనిపిస్తుంది. విత్ అ బిగ్గర్ టీమ్, మార్కెట్ మై సెల్ఫ్. ఐఎమ్ డూయింగ్ సమ్ రియలీ గుడ్ థింగ్స్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్ ఆడియన్స్ అనిపించింది. సో ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్. It's about being available with everybody, being friendly with everybody, అందరితో మాట్లాడాలి. It's just not about films. I have to relax little bit and make sure I have to mingle with everybody. That's important అనిపిస్తుంది. That's very true. అంటే కొత్తగా వచ్చిన యాక్టర్స్ అందరూ చాలా స్మార్ట్ ఉన్నారు. They know their game. They are very active on social media. They promote like anything. Marketingలో సూపర్. అంటే ఒకటి అందులో మిమ్మల్ని తప్పట్టాల్సిన కూడా ఏం లేదు, బికాస్ ఐ థింక్ యువర్ బేసిక్ నేచర్ ఇస్ దట్ యూఆర్ వెరీ introvert, soft spoken, silent. You don't talk much. You don't mingle much. So maybe a basic character is affecting in some form. Yeah, but can't help it. But let's see. I'm making an effort. I have to say, I'm making a nice effort to just keep films as one part of my life, because it's handling too much. And I'm becoming very anxious. Like, oh, ఇది కరెక్ట్గా వస్తుంది, ఇది కరెక్ట్ రావట్లేదు, ఈ స్క్రిప్ట్ ఏంటి, ఇది బెడ్. Every time my mind's working just on films. Okay. So I have to switch off
కొన్నిసార్లు. దట్స్ వెన్ ఐ కెన్ డూ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, జస్ట్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ అండ్ ఆటోమేటిక్గా మిగతా వచ్చేస్తాయి. ఈ ఇయర్ నుంచి మీరు కొంచెం నెట్వర్కింగ్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, అవును, అంతేనా? డెఫినెట్గా 2023 తెలిసిన వాళ్ళందరినీ టచ్లోనే ఉంచాలి. అంతేనా? అది ఉంచితే ఈ బాడికి ఎక్కడ ఉండొచ్చు. ఓకే, బట్ ఈవెన్ బిఫోర్ ఎప్పుడైనా మీకు మీరుగా అంటే నేను ఆడిషన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అని పెద్ద డైరెక్టర్స్కి కాల్ చేయడం కానీ, అప్రోచ్ అవ్వడం కానీ, లేకపోతే ఎనీ రైటర్స్తో మాట్లాడటం అలా చేశారు గతంలో ఎప్పుడైనా? యూ యువర్ సెల్ఫ్? ఓ యూ డిడ్. ఓకే. ఇంద్రగంటి గారికి ఆడిషన్ చేశాను ఫస్ట్ సినిమా, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. అంటే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. హీ వాంటెడ్ టు బీ ఆన్ ఆ ఫిల్మ్ మీద, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బాగీకి ఆడిషన్ ఇచ్చాను, బాగీ తర్వాత కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్కి ఆడిషన్ ఇచ్చాను. అండ్ మోర్ దెన్ ద ఆడిషన్ ఏంటంటే అంటే నా క్వశ్చన్, డూ యూ ట్యాప్ ద డోర్? దట్స్ వాట్. అంటే డూ యూ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీ? డూ యూ డూ దట్? I do. I did. I did. I don't know if I can mention those, but I did. Okay. I did. I have performed in certain things and I sent them also. I'll do this remake. I did. సో మీరు అక్కడ మీరు కొంచెం ఏమి ఇదిగా ఫీల్ అవ్వరా? అంటే అంటే నేను ఐ బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ కదా, ఐ షుడ్ నాట్ టేక్ ఇనిషియేటివ్ అండ్ గో అండ్ ఆస్క్, బాగోదేమో వాళ్ళు అని అనుకుంటారేమో, ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటారా మైండ్లో? పెట్టుకోలేదండి. లేదా? End of the day, it's just me trying to portray that I'm good. It's not like I'm bad అని. అంటే ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్ అని. మన ఇంట్లో కూర్చుంటే కుదరదు. You have to show that what you can do. It's not like before. It's not like before. Everybody are the same. After the first film or second film family లేదు, న్యూ కమ్మర్ అందరూ ఒకటే. ఓన్లీ ద ఫస్ట్ 2 ఫిల్మ్స్ వచ్చాడు ప్లానింగ్ వైజ్ అంత హెల్ప్ అవుద్ది, కానీ రెస్ట్ ఆల్ ద సేమ్. I've done couple of films. ఓకే. సో నౌ కమింగ్ టు హంట్ ట్రైలర్ చూసి అంటే నాకేమనిపించింది అంటే, ఓకే, నవ్ డేస్ ఇస్ కాప్ స్టోరీస్, ఇస్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఆర్ రియల్లీ డూయింగ్ వెల్, థ్రిల్లర్స్ అండ్ ఆల్. ఇది కూడా ఒక హంట్ యూనివర్స్ లాగా అవుతుందేమో అని అనిపించింది చూస్తుంటే. అంటే దేర్ ఈజ్ అ స్కోప్. ఆ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది యూ కెన్ మేక్ అ సిరీస్ అవుట్ ఆఫ్ దిస్ అని. No, definitely. Maybe after the success of this film, you might. ఇప్పుడైతే ఆలోచించలేదు అలాగా. I mean, I think డైరెక్టర్ అడిగితే బెటర్ ఇది. How can we extend from here అనేది. Yeah, maybe చూద్దాం. After the run of the film, we might come up with some other line. ఎందుకంటే చాలా రా అండ్ రస్టిక్గా ఉంది ఫిల్మ్. అంటే వెరీ రియలిస్టిక్, వెరీ అంటే ఎక్కడ కూడా మీరు ఇందాక మీకు చెప్పినట్టు సినిమాటిక్ లిబర్టీస్ అంత ఘనంగా తీసుకున్నట్టు అనిపించలేదు. అంటే ఒక మనిషిని కొడితే 10 మంది ఎగిరి కింద పడటము, గ్రావిటీని నమ్మకుండా. ఇంద్రగంటి యూజ్ టు ఆల్వేస్ టెల్ మీ, నాకు అన్బిలీవబుల్గా అనిపించే ఫైట్లు నేను చేయలేనండి అన్నారు ఆయన ఒకసారి. అంటే ఒక మనిషి ఎగిరితే కొంచెం ఇక్కడ వరకు ఎగిరి పడితే పర్లేదు, మరి అంత పైకి ఎగిరి ఎట్లా పడతారు? ఐ డోంట్ బిలీవ్ దట్ అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమా విషయానికి వస్తే అంటే దట్స్ హౌ, అంటే ఒక ఫార్ములా పెట్టుకోకూడదు అనుకున్నాం. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇప్పుడు అలా ఎగురుతున్నాడు అంటే అది తప్పు అని కాదు. దే ఆర్ పీపుల్ హు ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ యూర్ మేకింగ్ ఫర్ సర్టన్ ఆడియన్స్. కానీ ఈ సినిమా ఇస్ ఫర్ జనరల్ ఆడియన్స్. పీపుల్ హూ లైక్ దాట్ ఆల్సో మైట్ లైక్, హూ డజంట్ లైక్ దట్ ఆల్సో విల్ లైక్. సో ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉన్న సినిమా. దీనిలో అది మిక్స్ చేసామంటే కాన్షియస్గా మీరు తీసుకున్న ఒక డెసిషన్. వీ వాంటెడ్ టు బీ లైక్ దిస్ ఓన్లీ. అంటే అందుకనే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అక్కడికి వెళ్ళడానికి, ఫ్రాన్స్ వెళ్ళి షూట్ చేయడానికి కారణం కూడా అదే. సమ్వేర్ వీ డిడ్ంట్ వాంట్ ఒక్క స్లోమో షాట్ ఉండకూడదు సినిమాలో అనుకున్నాం. యాక్షన్ సీక్వెన్సెస్ వెళ్ళి ఒక్క స్లోమో షాట్ ఉండకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి యాజ్ పర్ రియల్ స్పీడ్లోనే. దాన్ని ఫాస్ట్ చేయకూడదు, దాన్ని స్లో చేయకూడదు, ఎలా ఉందో అంతే ఉంచాలనుకున్నాం. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఒక హై రావాలి ఆ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా. సో దట్ జస్ట్ డజంట్ రిక్వైర్ మై స్కిల్, నా ఒక్క స్కిల్లే కాదు, ఈవెన్ ద ఫైటర్ స్కిల్ కూడా ఇంపార్టెంట్. ఆ రియాక్షన్ టైమింగ్స్ కానీ, వాళ్ళు పడేది కానీ, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీ కుడ్ ఫైండ్ అ బంచ్ ఆఫ్ ఇన్సేన్లీ పీపుల్ ఓవర్ దేర్. అంటే క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్ అని చెప్పి ఫ్రాన్స్లో ఒక ప్లేస్. ఏంటంటే యూ ఫైండ్ ఫైట్లు అంటే పిచ్చిన వాళ్ళందరూ ఉంటారు అక్కడ. ఓకే. ఇట్స్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ ప్లేస్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ట్రైన్ పడుతుంటారు, గిడుతుంటారు, అన్ని పొద్దున్న లేస్తే అదే. అండ్ దే కెన్ జస్ట్ ఫాల్ ఫ్రమ్ హియర్ అండ్ దే వాక్ ఆఫ్ లైక్ దట్. అంత స్కిల్ ఉన్నోళ్ళు.
Okay, they're trained. They're trained. That's a place where it's a fight school. Yeah. So we could pick the best and shoot with them. So అందుకనే you see ఇదే యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ షూట్ చేస్తా కానీ 25 to 30 days పడుతుంది. We shot in some actually చెప్పాలంటే ట్రైనింగ్ పీరియడ్ ఒక 2 days 3 days తీసా 4 days లో షూట్ చేసాం. 4 days. 4 days లో మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్. 4 days. Really? Yeah. ఓ అంటే సినిమా అంతా యాక్షన్ ఉంటుంది కదా ఎట్లాగో. సినిమా మొత్తం మీకు మాక్సిమం ఒక 50-60% యాక్షన్ ఉంటుంది కదా. Because it's a cop story. Yeah, it's a cop story. I would say it's a four fight sequences and one chase sequence. 5 sequences overall. Okay. Each will be around 4 to 5 minutes. Ante. That's it. Yeah. 4 to 5 minutes. Okay. సో ఇప్పుడు మీరు అంటే ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఫైటర్స్ అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసి రియలిస్టిక్గా తీద్దామని అనుకున్నారు. సో ఇందులో గ్రాఫిక్స్ రోప్స్తోని ఫైట్స్ లేకపోతే ఎట్ ఎ టైం హిట్టింగ్ 10 people అలాంటివి ఉన్నాయి? అసలు రోప్ అనేది లేదు, బెడ్ అనేది లేదు, సీజీ అనేది అసలు వాడలేదు. ఎవ్రీథింగ్ ఇస్ రా రియల్, అబ్సల్యూట్లీ రియల్. నో ఇంజరీస్, నో అసలు లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఎట్లా హౌ డిడ్ యు మేనేజ్? వి ట్రైన్ బిఫోర్ గెటింగ్ ఆన్ షూట్. ఓకే, వి ట్రైన్. మీరు కూడా? యా, I was always there. People were not using for, as far as I know, people didn't use whatever I have. But akkada, yeah, it was easier. Okay. We trained, we rehearsed, and it was long shots. ఇప్పుడు మీరు రోప్ కట్టారంటే ఒక రోప్ ఇలా కట్టారంటే హాఫ్ డే తినేస్తుంది ఆ ఒక్క షాట్కి. రోప్ లేదు కాబట్టి వీఆర్ ఏబుల్ టు షూట్ ఫాస్ట్గా. ఇట్స్ అబౌట్ జస్ట్ ఫాలింగ్, అయిపోయింది షాట్. రోప్ అంటే కట్టి సెంటర్ తీయండి, పక్క తీయండి, అలాగండి, ల్యాండింగ్ సరిగ్గా లేదు. అండ్ యూ షుడ్ కట్ డిఫరెంట్ కట్స్. ఇప్పుడు రోప్ కట్టారంటే ఒక పాయింట్లో మాత్రం రియల్గా ఉంటుంది, ఇంకో పాయింట్లో లాగినట్టుగా ఉంటుంది. సో అది మళ్ళీ రియల్గా అక్కడ జంప్ చేయడం. సో యూ హ్యావ్ టు మ్యాచ్ దట్. సో దిస్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ రోప్. సో ఎడిటింగ్ ఈజీ ఇప్పుడు? ఎడిటింగ్ ఇస్ వెరీ ఈజీ. హ్యాపీ కదా, మంచిగా ఇలా పొద్దున్న షూట్ చేసి సాయంత్రం ఉండేది కట్ మా దగ్గర. ఎగ్జాక్ట్లీ. బట్ నేను మీ స్టంట్ మేకింగ్ వీడియో ఒకటి చూశాను. అందులో దేర్ ఆర్ 2-3 సీక్వెన్సెస్ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. ఒక వ్యక్తిని మీరు కొడుతుంటే అది సోమర్సాల్ట్ చేశాడు. ఒక 3-4 సార్లు జరిగింది అది. యూ సెడ్ అన్ని చాలా టేక్స్ అయినా అది అతనే అదే ఇమోషన్తో ఎక్సైట్మెంట్తో సోమర్సాల్ట్ చేస్తున్నాడని. అండ్ దిస్ అనదర్ షాట్ వేర్ భరత్ హిట్స్ మ్యాన్ అండ్ ఇట్ జస్ట్ గోస్ అండ్ హిట్స్ ద వాల్ అండ్ ఫాల్స్. అసలు అది యూ సెడ్ ఇట్స్ ఆల్ రియల్ వితౌట్ బెడ్, వితౌట్ అ బ్యాక్ ప్యాడ్ ఆర్ ఎనీథింగ్, ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ దే ఫాల్ దట్. బట్ మీరు ఎట్లా కన్విన్స్ అయ్యారు అంటే వెన్ సచ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్? సమ్టైమ్స్ ఆబ్వియస్లీ ద అపోనెంట్ విల్ హిట్ యూ ఆల్సో హ్యావ్ టు ఫాల్ ద సేమ్ మ్యానర్. గోడ కొట్టుకోవాలి, కింద పడాలి, అవన్నీ. అదే చెప్తాను. ఇప్పుడు ఒక ATV సీక్వెన్స్ ఉంటుంది, వేరే హ్యావ్ టు డ్రాగ్ అండ్ దెన్ దే లీవ్, ఐ ఫాల్, కొట్టుకుపోతూ ఉంటాయి. సో హౌ యూ ఆ రన్నింగ్ లో వెళ్తే ఇలా పట్టుకుంటాం, అది ఎలా పట్టుకుంటాం. సో దే ట్రైన్ మీ. ఇలా వెళ్తే దెబ్బ తగలదు, ఇలా ల్యాండ్ అయితే దెబ్బ తగలదు, ఇలా ల్యాండ్ అయితే మాత్రం ఫట్టం తగులుతుంది, షోల్డర్ డ్యామేజ్ అవుద్ది. హౌ యూ హ్యావ్ టు షిఫ్ట్ దట్ ఆ పాయింట్ లో. సో ఆ చిన్న ట్రైనింగ్ చేసాం. ఇంట్రెస్టింగ్. అండ్ అనదర్ థింగ్ అంటే నాట్ హ్యావింగ్ అ ఫీమేల్ లీడ్, ఓకే, నాట్ హ్యావింగ్ ఎనీ సాంగ్స్, నో గ్రూప్ సాంగ్స్, నో డ్యూయట్స్, ఇవన్నీ కూడా ఏంటి, వాట్ ఈస్ దిస్ అబౌట్? బికాజ్ ఐ హర్డ్ యూ జస్ట్ ఓన్లీ స్టోరీ చెప్పారు తప్ప మీరు ఇంకా ఎలాంటి ఫార్ములా వాడలేదని చెప్పారు కాబట్టి. అంటే వి నెవర్ ఫెల్ట్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇట్. అంటే మనకు ఒకవేళ ఎక్కడైనా ఒక స్టోరీలో ఇక్కడ డౌన్ అవుతుంది, ఇక్కడ మనం ఎలా ఇక్కడ సర్వైవ్ అవుతాం ఈ పార్ట్లో, ఇది ఒక చిన్న ట్విస్ట్ అనేది చేద్దాం, ఇక్కడ ఇది ఒక చిన్న రొమాన్స్ చేద్దామా. సో అట్లా అవసరం పడలేదు ఎక్కడ. వి ట్రై టు బి వెరీ హానెస్ట్ టు ద స్క్రిప్ట్. And we've seen different films work like this. ఇప్పుడు విక్రమ్ చూడండి, ఖైదీ చూడండి, గాడ్ ఫాదర్ చూడండి. I mean, in their own way వర్క్ అయినాయి. సో పీపుల్ వాంట్ టు సీ న్యూ కంటెంట్. వరల్డ్ సినిమాకి ఎక్స్పోజింగ్ ఉండడం వల్ల ఐ మీన్ ఓటీటీ కూడా ఇప్పుడు బాగా డోర్స్ ఓపెన్ అయిపోయినాయి కదా, పీపుల్ ఆర్ వాచింగ్ సో మెనీ వరల్డ్. ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అయితే అవుద్ది, ఒక బెంచ్ మార్క్ ఇన్ థ్రిల్లర్స్. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా థ్రిల్లర్స్ వచ్చి, లాస్ట్ ఇయర్ చాలా హిట్ అయ్యి, నేను కామెంట్ చేశాను ఆస్పరాన్ సినిమా గురించి బాగున్నాయి. మీ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ సే దిస్ ఇస్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ హిట్, యూ విల్ సే దిస్ ఇస్ ద బెటర్ ఫిల్మ్ ఎనీ ఆఫ్ ద లాస్ట్ 2-3 years. బట్ ఎందుకు ఒక స్పెషల్ సాంగ్ పెట్టారు? అది ఉంటుందండి, మీరు చూడండి. ఆ స్పెషల్ సాంగ్ అంటే అక్కడ భరత్ నాది ఒక జర్నీ ఉంది. నిజంగా అవసరం అని పెట్టారా, లేకపోతే అక్కడ అదొక్క చోట కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారా? అవసరం అని కదా, అక్కడ వచ్చిన ప్రాబ్లం లేదని పెట్టాం. దేర్ వాజ్ ఎ స్కోప్. అది పాటలాగా చిన్న ఆర్ఆర్ చేసుకోవచ్చు, చిన్న ఆర్ఆర్ చేసి వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఉన్న ప్రాబ్లం లేదు, సో అట్లా పెట్టింది.
Okay. ఒక సెపరేట్ క్రియేట్ చేసింది లేదు. స్టోరీ రాసుకున్నప్పుడు ఈ పాయింట్లో వీళ్ళు ఇలా పబ్కి వెళ్తారు, ఇలా ఇలా ఒక ఇలా ఒక సీక్వెన్స్ జరుగుతుంది అక్కడ, ఓకే అప్పుడు ఒక ట్రావెల్ ఉంటుంది ఆ పబ్లో. సో వీ వాంటెడ్ ఎ ట్రావెల్ దేర్ అండ్ దేర్ ఇస్ అ సీన్ దట్ హ్యాపెన్స్ దేర్. తప్పదు, ఉండాలి. ఓకే ఓకే. సో అస్సలు యూ డోంట్ హ్యావ్ ఎనీ విమెన్ ఎట్ ఆల్ ఇన్ ద ఫిల్మ్? దేర్ ఆర్ నాట్ లైక్ రొమాంటిక్ సిగ్నిఫికెంట్ లేరు. ఇప్పుడు చిత్రా శుక్లా అని ఒక ఆవిడ ఉన్నారు, భరత్కి ఆపోజిట్ గా ఉంటారు. అండ్ దిస్ ఇన్వెస్టిగేషన్ నా టీంలో మోనికా అని ఒక ఆమె. దేర్ ఆర్ విమెన్ హియర్ అండ్ దేర్. దిస్ శ్రీకాంత్ గారి వైఫ్ ఒక ఆమె చేశారు. సో దేర్ ఆర్ ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రొమాన్స్ యాంగిల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోల్స్ ఏనా అని నా క్వశ్చన్. ఓకే యా. సో ఐ థింక్ శ్రీకాంత్ ఈజ్ ఆల్సో నవ్ డేస్ ఎక్స్ప్లోరింగ్. అంటే అసలు ఆయన హీఈస్ యాక్సెప్టింగ్ గుడ్ రోల్స్, ఈస్ డూయింగ్ గుడ్ స్టఫ్. ఓటీటీలో వెంచర్ అవుతున్నారు ఇప్పుడు. రకరకాల సినిమాల్లో హీఈస్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, నాట్ జస్ట్ లైక్ ఏదో బ్రదర్ ఫాదర్ అట్లా కాకుండా. సో ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ శ్రీకాంత్ అండ్ భరత్? హూ ఆర్ దే? బోత్ ఆర్ కాప్స్. యు సీ డే వరల్డ్ ఆఫ్ కాప్స్ లాగా ఉంటుంది. అందరూ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ పోలీసు వాళ్ళు. రమణమూర్తి గారు అందరూ కూడా పోలీసు వాళ్ళే. అందరు పోలీసు వాళ్ళే. బాబోయ్, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు మేము పోలీసు వాళ్ళని చూస్తాం. టోటల్ 90%. మిగతా ఉంటారు చిన్న చిన్న క్యారెక్టర్స్, బట్ 90% ఇస్ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కాప్స్ అన్నమాట. ఓకే. శ్రీకాంత్ గారు ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ హీస్ డన్ రీసెంట్ టైం అనిపిస్తుంది నాకైతే. హీస్ డన్ మంచి మంచి సినిమాలు చేశారు రీసెంట్ గా, బట్ దెర్ ఈస్ అ మోర్ అంటే ఆయన లేకపోతే వేరే ఎవరు చేస్తారు ఇది అనేది అనిపిస్తుంది ఈ సినిమాలో అయితే మాత్రం. వేరే సినిమాలో చేసినవి ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసేయచ్చు అనిపించచ్చు మీకు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇట్స్ పర్ఫెక్ట్ లా అనిపిస్తుంది. అండ్ భరత్ ఈజ్ ఆల్సో గ్రేట్ పిక్. అంటే అసలు ఎంత సీజన్డ్ యాక్టర్, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇతనికి కూడా స్కోప్ ఇన్ ద ఫిల్మ్ రీసెంట్ స్కోప్ ఉంది. ఇన్ఫాక్ట్ హీ లైక్ ద క్యారెక్టర్ అండ్ ఈస్ డూయింగ్ ఇట్ హియర్. అంటే తమిళ సినిమాలో లీడ్ రోల్స్లో చేస్తున్నారు హీరోగా. చేస్తూ హీ ఫెల్ట్ స్పైడర్ తర్వాత కపుల్ ఆఫ్ అది ఇది వచ్చినా చేయలేదు ఆయన. వన్స్ హీ హర్డ్ ద స్క్రిప్ట్ హీ ఫెల్ట్ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. ఒక మంచి వాల్యూ ఉన్న క్యారెక్టర్ అది. అండ్ హీ వాజ్ ఆన్ బోర్డ్ అండ్ it was very easy to work with him. I always appreciate his work. Premiste nunchi, and I want to work with him for one film. Dual hero laga ఒకటి ఉందన్నమాట. తెలుగు తమిళ చేద్దాం అనుకున్నా ప్రవీణ్ సార్ తర్వాత. ఇప్పుడు I reached him then, అప్పుడేదో సెట్ అవ్వలేదు. I wanted to remake his film 555. So adokati that also didn't materialize. So finally we are coming together for a film. వండర్ఫుల్. యాక్చువల్గా డైరెక్టర్ మహేష్ గారి ఫస్ట్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి, కథలో రాజకుమారి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. ఐ డోంట్ నో ఎంతమంది చూసుంటారు ఆ సినిమా నాకు తెలియదు కానీ, బట్ దట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. రిటన్ వెల్. వెరీ గుడ్ కాన్సెప్ట్ కూడా. ఇట్ వాస్ ఎ గుడ్ థాట్. హీస్ గాట్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్స్. అతను చెప్పిన 4-5 కథలు వేరే కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్, మన రెగ్యులర్ గా చూసేలాగా అనిపించదు. అవును, ఆ సినిమా కూడా అలాగే ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. Somewhere he couldn't actually reach what he thought. అంటే అతను అనుకుంది మేబీ నాకు పాయింట్ గా చెప్పాడు అప్పుడు కూడా. సో I was looking forward for that film. Maybe somewhere అనుకున్నంత వెళ్ళలేదు, but the people could see that he's thinking out of the box. సో ఇది కూడా ఈ కథకు కూడా I felt ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్న వ్యక్తి కావాలి. అండ్ ఐ కుడ్ సీ హీ వాస్ గ్రోన్ ఆఫ్టర్ హీ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఆ సినిమాలో చేసిన తప్పులు కానీ ఆ మంచి అలా ఉంచుకుంటూ తప్పులు ఉన్నాయి కరెక్ట్ చేసుకుంటూ ఇచ్చాడు. సో హీ విల్ గో ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. మీ క్యారెక్టర్ నేను యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు అందరూ చాలా మంది అంటే రకరకాల కంపారిజన్స్ చేస్తున్నారు, అంటే గజ్నీలో సూర్య క్యారెక్టర్ ఆర్ వాట్ ఎవర్. బట్ వెన్ ఐ సా ద క్యారెక్టర్ అంటే ద ట్రైలర్ 2.5 minute ట్రైలర్ చూస్తే నాకు ఈ మధ్య ఓటీటీలో ఒక సిరీస్ వచ్చింది, ద బ్రీత్ అని, మన అభిషేక్ బచ్చన్ది బ్రీత్. సో సమ్వేర్ ఐ కుడ్ రిలేట్ అ ఫ్యూ విజువల్స్ అండ్ ద వే యూర్ టాకింగ్. అంటే అందులో కూడా ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది. అక్కడ పర్సనాలిటీ ట్రైట్ అది డ్యూయల్ పర్సనాలిటీ. ఇక్కడ మీకు యాక్సిడెంట్ అయ్యి you will forget everything, ante kada. I've seen the first season of Breathe. Abhishek Bachchan danlo leru. I've seen that. Adi Madhavandi first season. Second is Abhishek Bachchan. I didn't see that, but okay. But we haven't taken any reference. And ante ilok memory loss
ఒక యాక్టర్ యాక్సిడెంట్ బిఫోర్ ఒకలాగా, యాక్సిడెంట్ అయితే ఒకలాగా బిహేవ్ చేస్తే చాలా ఉన్నాయి. బాండ్ ఐడెంటిటీ సిరీస్ చూడొచ్చు, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా, ఈవెన్ గజనీ ఇస్ లైక్ దట్, బట్ యూ విల్ సీ అ డిఫరెన్స్ ఫ్రమ్ వాట్ యూ సీన్ ఇన్ దోస్ ఫిల్మ్స్. ఇట్ కుడ్ బి అ పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ ద రైటింగ్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మీరు అది షూట్ చేస్తున్నప్పుడు ముందు ఈ ఫస్ట్ క్యారెక్టర్ అంతా ఒకసారి షూట్ చేసి ఆ తర్వాత సెకండ్ క్యారెక్టర్ చేశారా, లేకపోతే వాజ్ ఇట్ మిక్స్ అండ్ మ్యాచ్? మిక్స్ అండ్ మ్యాచ్ చేయాల్సి వచ్చింది, బికాజ్ సెకండ్ క్యారెక్టర్ కి ఒక స్కార్ ఉంటుంది కదా, సో దట్ యు నీడ్ టు రిటైన్ నో whenever you shoot. స్కార్ ప్రాస్థెటిక్స్ పెట్టారు, బట్ ద అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ వాజ్ ఐ ఒకటి రెడ్ గా ఉంటుంది. సో ఐ కంటిన్యూస్ గా సినిమా మొత్తం 50% ఆఫ్ ద టైం ఆ రెడ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లిజరిన్ పెట్టుకుంటే రెడ్ అవుద్ది, కానీ ఎవ్రీ 2-3 minutes కి మళ్ళీ పెట్టుకోవాలి. సో దెన్ వీ ఫిగర్ ఎలా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు వీ డిడ్ంట్ వాంట్ టు గో CG బికాస్ ఇట్ వాజంట్ లుకింగ్ వెరీ న్యాచురల్. CG చూసాం. సో దెన్ వీ సర్చ్డ్ అండ్ ఒక సీడ్ దొరికిందనమాట. వీ ఎంక్వైర్డ్ అబౌట్ ఇట్. సీడ్ ఏంటంటే అది గీలో పెట్టి నాంచి ఓవర్ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తుడిచేసి బాగా రబ్ చేస్తే సాఫ్ట్ అయ్యి కంట్లో పెట్టేసుకోవాలి. Then it will be read for at least 5-6 hours. So generally the effect em undada daniki. They say this team saying it's medicinally good. So I don't know the actual. And you took a chance. I took a chance because oh my god, what is this, Sudheer? Then I mean kantito prayogalu enti medicinally good అని చెప్పి అన్నారు. అండ్ అంటే ఈ కథకళి వాళ్ళు కూడా పెట్టుకుంటారని చెప్పి అన్నారు. సో దట్ వాస్ లిటిల్ కాన్ఫిడెన్స్ కూడా అనమాట, వాళ్ళు రెడ్గా ఉండడానికి పర్ఫార్మెన్స్ మొత్తానికి. సో అలా పెట్టుకుని వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ డిఫరెన్స్ అనమాట. ఈ స్కార్స్ అయితే ప్రాస్థెటిక్స్. నో ప్రాస్థెటిక్స్ అయినా కూడా ప్రతిసారి అది అలాగే ఉండాలి కదా, ఇట్ షుడ్ నాట్ చేంజ్. నో అది మాది మార్క్ పెట్టుకొని ఫోటో చూసుకొని కరెక్ట్ గా పెడతాం. 2-3 సార్లు పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి కరెక్ట్ సెట్ అయింది ఫోటో ఇలా పెట్టుకొని. Looking forward, I think this would be a very good film. That's what I feel. Aithe one question about Krishna garu. And last year was actually a very ill fate year for me family ki. 3 deaths in a row, and I don't know how your family took it. Okati entante COVID was still not gone. Inka COVID oka pakkana COVID mental stress undi, inko pakkana ilantivi family lo jariginappudu it will create a lot of panic, also stress. So how did you all handle? Only I think people in the family are still going in a shock. 2 months బాగుంటారు to maybe they'll be at least once or twice in a day or once in a week they go into a depression mode. They can't believe what happened also. Somewhere కొద్దిగా work లో పడితే they are able to handle it better, so that కొంతవరకు, బట్ స్టిల్ షాకర్. కృష్ణ గారిది అయితే కనుక ఇట్స్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అత్తయ్యది తెలుసు మాకు, షీ వాజంట్ వెల్, సో we did what best we could do, spend time with her for last few weeks. We got her home and every day everybody was there, entire family was there for 10-15 days every day. So we were there with her, talking and all. It is still, not just we, I think the entire Krishna garu aithe the entire film industry will miss him. Asal we are all shocked. Endukante antaku mundu 2 days munde actually I met Namrata for some reason, and suddenly I get to hear next day. I was like, what? When we just met. So I wanted him, ఈ సినిమా ఆయన చూస్తే బాగుండు అనిపించింది. అంటే this a very daring attempt, what I am doing right now. And he would have felt very happy. He's known for that. I never thought అంటే the last film he saw is ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఏమన్నారు? He called me after immediately we had lunch together and he liked it so much. He called Indraganti garu, said it's a lovely film, నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. And after few weeks after that ఇంట్లో వాళ్ళు అడిగారు, ఆయనకు ఒక చిన్న హోమ్ థియేటర్ సెటప్ చేశారు ఇంటి దగ్గర. ఇట్స్ లైక్ ప్రొజెక్షన్, ప్రాపర్గా క్యూబ్ ఉంటుంది. ఏదైనా సినిమా చూస్తారా అని చెప్పి అడిగితే ఆయన సార్ లేదమ్మా, నేను సుధీర్ సినిమాను మహేష్ సినిమా మాత్రమే చూస్తాను అని చెప్పి అన్నారు. సో దోస్ వాస్ ద వర్డ్స్. నేను అడిగాను ఇంట్లో వచ్చిన తర్వాత ఇలా అన్నారంటే, ఇదే నిజంగా అన్నారా, నిజం చెప్పు అంటే, లేదు ఎగ్జాక్ట్గా ఇదే మాటలు అన్నారు. సుధీర్ సినిమా మహేష్ సినిమా చూస్తాను, అది తప్ప వేరే చూడను ఇప్పుడు. It's because he's not very active. అని చెప్పి అన్నారు. So those are like
what words are this? అంటే నాకు for he letting me get into films and say this guy can do it. అంటే it's I felt like I've achieved something. Achieved something in life. దృష్టిలో అలా ఎందుకుంటారు? Yeah, he's saying it last few days when he has less energy, he'll just watch these two persons' films. That was something I couldn't sleep that day. Great achievement. Yeah, and I can't even. నేను ఆయన చనిపోయిన తర్వాత నేను గుర్తు తెచ్చుకుంటే he said these words. And those were the last film he saw was Arram గురించి మీకు చెప్పాలి. And he was so happy. He called him Garu and said how good the film is. Yeah, I know, Sudheer, how it feels. And Krishna Garu is such a lovely person. Asalu, I met him 3-4 times. And he's so sweet. He's so, అంటే ఇన్ని ఏళ్ళు ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసి అన్ని ద ఫస్ట్ ఎవర్స్ అన్ని ఆయనే ఇన్వెంట్ చేసి డిస్కవర్ చేసి అయినా హీ స్టే సో హంబుల్. ఐ డోంట్ నో హౌ డస్ హీ డూ దాట్. అండ్ వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్? అంటే యాజ్ అ పర్సన్ when I see him, that's what ఇందాక చెప్తున్నాను చూడండి, one of that is from me I'm learning. I learned ఏంటి అంటే it's just not films for him. Films చేయని చేయకపోని he tries to get the knowledge of the entire film industry, what's happening, collection. Apart from that, current affair, you ask a question of anything in this world, he knows at least something about it. Okay. That's the knowledge he's gained. He keeps updated. Politics అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, సమ్ కొత్తగా ఏదైనా డిజైన్ అవ్వచ్చు, ట్రీట్మెంట్, ఈవెన్ మెడికల్ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు. హీ జస్ట్ లెర్న్స్ సంథింగ్. ఒక దాని గురించి అంటే దాని చుట్టుపక్కల మొత్తం నేర్చుకుంటారు. He's a man with so much of knowledge. And that's how it should be. It's just not one. ఒకటి మరి పట్టుకొని అదే పట్టుకోకూడదు. You have to learn. Correct. Yeah. I think you are also imbibing that quality. Slowly. కొంతవరకు మనకు కుదిరినంత వరకు. సుధీర్, నార్మల్గా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎస్పెషలీ ద హీరోస్, ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వలేరు. ఎస్పెషలీ వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్. సో మీ కేసులో ఏంటి? అంటే ఇనీషియల్గా మిమ్మల్ని వద్దు అనటానికి రకరకాల కారణాలు వాళ్ళకు ఉండుండొచ్చు. బట్ నేను ఒక కారణం ఇది కూడా అనుకుంటున్నాను, దట్ ఇఫ్ యూ గో, ఐ మీన్ అంటే ఇంకా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఇంకా మా వరల్డ్కి దూరం అయిపోతారు. అంటే ఆలోచించి ఉండాలండి. డెఫినెట్గా అయితే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెడికేట్ కంప్లీట్ టైం అట్ హోమ్. అంత లేదు, బట్ కుదిరినంత వరకు ట్రై చేస్తున్నాం. బట్ అట్లీస్ట్ రైట్ నౌ కెరీర్ ఇస్ స్టేబుల్. I cannot, it's not required for me to go keep hunting. So I can say ఇవాళ వద్దు, రేపు ఎప్పుడైనా కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అని చెప్పడానికి ఆ స్పేస్లో ఉన్నాం. ఓకే, ఐఎమ్ నాట్ వరీడ్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మైట్ లూజ్ దట్ ఆఫర్. అట్లాంటి స్పేస్ అయితే లేదు. సో కుదిరినంత వరకు ఎవ్రీ ఫిలిం దట్ ఐ వాచ్ టిల్ నౌ, లాస్ట్ ఫ్యూ ఇయర్స్, యూ కెన్ సే లాస్ట్ 10 years అనుకో, ఆఫ్ మై ఫిల్మ్స్లోకి వచ్చినప్పుడు ఎవ్రీ ఫిల్మ్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఎవ్రీ ఫిల్మ్. అండ్ ఐ వాచ్ ఎవ్రీ ఫిల్మ్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్. అవునా? ప్రతి సినిమా చూస్తారు? ఎవ్రీ ఫిల్మ్ ఇన్ థియేటర్లో చూస్తారు. ఓ, ఇట్స్ ఫిక్స్డ్. నేను ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు షూటింగ్ లేదంటే మేనేజర్ 4 టికెట్లు ప్లస్ డ్రైవర్కి 1 టికెట్ ఫిక్స్ అది. And everybody likes watching films with me also, so we have common interest, everybody. సినిమాలు చూడడం ఇష్టం, పిల్లలకు కూడా ఇష్టం, ప్రియాకి చాలా ఇష్టం. సో ఇట్ వాజ్ ఈజీ. ఆ టైంలో స్పెండ్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్, ఆఫ్టర్, అదైతే ఫిక్స్డ్గా ఎవ్రీ వీక్ 4-5 hours అయితే వీఆర్ టుగెదర్, అదైతే షూర్. బట్ మీ ఫ్యామిలీ ఈజ్ నోన్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్. మీరందరూ ఫ్యామిలీ మ్యాన్. మహేష్ కావచ్చు, మీరు కావచ్చు. యూ లైక్ ఎంత సినిమాలు చేసినా ఏం చేసినా మీరు మళ్ళీ యూ గెట్ బ్యాక్ టు యువర్ హౌస్, యువర్ డెన్, యువర్ యువర్ డాగ్స్. మహేష్ ఇస్ లైక్ సమ్ అదర్ లెవెల్. అవునా? ఏదైనా మీ హాలిడేస్, మీ అంటే మీరు యూ లైక్ యూ టేక్ అవుట్ దట్ టైమ్, కమ్ వాట్ మే, దట్ ఐ అబ్జర్వ్డ్. అదే అందరిలో మహేష్ ఎక్కువ, కొంచెం తక్కువ. అవునా? కంపారిటివ్. ఓకే. మహేష్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్. దట్స్ హిస్ కెరీర్ కమ్స్ నెక్స్ట్. Yeah, but tell me, what is Priya for you? Because it has been now almost 16+ years of your togetherness. అంటే మనము స్టార్ట్ అయినప్పుడు లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది, పోను ఒక్కొక్క ఫేజ్ అలా మారుతూ ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్
we will learn to understand each other so much that we cannot live without each other. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోతారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్, ద కపుల్స్. సో వాట్ ఈస్ ఇట్ ఇన్ యువర్ కేస్? For me, this is like any other couple, and we've gone through everything. Yeah. And I would say I'm in the best space right now in the relationship with her right now. At the initial time dedicating, we have our own set of problems, starting from time dedication, financial, but beating all that, there's a lot more that we are together. Right. Right now I feel నేను పెళ్లి చేసుకున్నప్పుడు how much I was in love with her. Today I'm in more than that, I can say. Okay. More than that. That's not because of certain things that she adds to the family. I don't know how to explain that, but right now it's the best phase. Entire 16 years low, it's just building one more. Yeah correct. And the kids, మీరు ఒక అబ్బాయిని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇతరా రెండో వాడు ఎందులో ఉన్నాడు? గూఢాచారి. ఓ yes, right. గూఢాచారి మన సర్కారీ వరపాట గూఢాచారి was him. Okay. భలే భలే మగాడువై was my elder one. Yes. Your elder one is like గూఢాచార్యుల అబ్బాయి కూడా బాగా చేశారు. నేను ఇంకా వీళ్ళు ఇద్దరు ఒకటే అనుకుంటున్నాను యాక్చువల్గా. ఎనీవేస్, బట్ సో వాట్ ఈస్ ఇట్ అంటే వాళ్ళకి ఇష్టమా, లేకపోతే ఇట్ ఈస్ యువర్ లైకింగ్ టు జస్ట్ లాంచ్ చిన్నప్పుడు కాస్త ఏదో ఒక సినిమాలో కొంచెం పెట్టేద్దాం అని అలా? వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. నాకు ఎలా వచ్చిందో తెలియదు, నేను ఎప్పుడు రుద్దలేదు వాళ్ళ మీద. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది బికాస్ ఫిల్మ్ ఫ్యామిలీ కాబట్టి పీపుల్ ఆర్ టాకింగ్ అండ్ మేము సినిమా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు సినిమాలు చూసి, సో అట్లా వాళ్ళకే వచ్చేసింది. నేను సెపరేట్ పుష్ చేసింది ఏం లేదు. ఐఎమ్ షూర్ వాళ్ళకే ఒక అంటే నేను ఎంత మంచి యాక్టర్ అయినా సరే చిన్నప్పటి నుంచి ఒక లక్ ఉండాలి అనిపిస్తుంది. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్లో కానీ ఒక చిన్న న్యూసెన్స్ ఉండాలి. అప్పుడే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతాయి నా ఫీలింగ్. దట్ షుడ్ కమ్ విత్ బర్త్. అది వాళ్ళకు ఉంది డెఫినెట్ గా. సో ఇప్పుడు నుంచి ఎంత కష్టపడతారో ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకు ఉండదండి, మీకుంది కదా. మీకుంటే వాళ్ళకు ఉండదా? యూఆర్ ఆల్సో లైక్ దట్. మీ ఫేస్ చాలా ఆనెస్ట్ గా, చాలా ఇన్నసెంట్ గా, రియలిస్టిక్ గా ఉంటుంది. సో అందుకనే మీరు ఏ క్యారెక్టర్ అయినా పరకాయ ప్రవేశం చేస్తారు అందులోకి. You are able to do it, I think. That's the magic. That's what it is. Chinna innocence unte it always helps. But మీ నెక్స్ట్ జనరేషన్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రాక్. అంటే జై గారి పిల్లలు అవ్వచ్చు, మీ పిల్లలు. ఇప్పుడు సితారా ఇస్ లైక్ ఆన్, షీస్ లైక్ ఆల్ అవుట్ దేర్ ప్రిపేరింగ్, గేజింగ్. సో హౌ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్? వాళ్ళు ఏంటి వాళ్ళ ప్లాన్స్? వాళ్ళందరూ ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. Looks like that right now. Avuna? Andaru pillalu. Yeah. So there is Jay's kids. Jay's kids are there. Already Ashok Uchadu. There's Sid. And there's my kids. And there's Manjral Papa, Janu. And there's Sitara. So it's ఇప్పుడు ఒక చిన్న క్రికెట్ టీం రెడీ అవుద్దాం. I feel Sitara is the next Alia Bhatt. Oh my God, what talent! She is a bundle of talent. అసలు ఆమెకి రాందంటూ లేదనుకుంటా. She's there everywhere. And now coming to your social media, మీరు ఒక 2 ఏళ్ల వరకు కూడా చాలా మామూలుగా ఉండేవారు సోషల్ మీడియాలో. ఈ 1.5-2 years నుంచి బాగా యువర్ లైక్ వెరీ హైపర్గా ఉన్నారు ఫుల్గా. కొన్ని పోస్ట్ల గురించి ఐ వాంట్ టు టాక్. One is about that Ilayaraja post. మీలో ఈ ఫన్ ఎలిమెంట్ ఉందని కూడా నాకు తెలియదు. అంటే ఇంత సైలెంట్ గా సాఫ్ట్ గా ఉండే సుధీర్ ఈజ్ ఆల్సో లిటిల్ ప్రాంక్స్టర్. ఇట్స్ లైక్ మణి శర్మ గారు, మీరు, ఇంకా దేర్ ఇస్ అనదర్ గై. యా, 70mm ఎంటర్టైన్మెంట్స్ ఉన్నారు కదా, విజయ్ శశి, దే వర్ దేర్. ఇట్స్ ఇన్ దేర్ ఆఫీస్ అండ్ దిస్ ఇస్ అ వెరీ క్లోజ్ నెట్. నాకు మణి శర్మ గారు బాగా క్లోజ్ అయ్యారు శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత. అండ్ దట్ వాస్ వెరీ రీసెంట్లీ, మేబీ a few months back. సో అప్పటి నుంచి బాగా చెల్లాము. సో వీ కీప్ మీటింగ్. అండ్ మణి గారు వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా గారు. హీ యూస్ టు టెల్ మీ హౌ అండ్ ఎలా నేర్చుకున్నారు ఏంటి అనేది. హీ ఆల్వేస్ రేట్స్ హిమ్ యాజ్ ద బెస్ట్. సో ఒక సాంగ్ ఏదో ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ డూయింగ్ అండ్ హీ కేమ్ అండ్ డిడ్ దిస్. అనుకున్నారు ఆయన మ్యూజిక్ కొట్టేసినట్టు ఉంటుంది. సో ఫైనలీ దట్ ట్విస్ట్ అన్నమాట. ఐ నో. అండ్ ద సెకండ్ వన్ ఈస్ The Sacred Beast. The Sacred Beast app, ante see, everybody knows that you are a fitness freak, but I mean, what is the reason, what is the motive
ఈ సీక్రెట్ బీస్ట్ యాప్ ద్వారా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ అండి. అంటే నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు చాలా మంది ఫిట్నెస్ సీక్రెట్ అంటే అని అడుగుతుంటారు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఇప్పుడు నా సీక్రెట్ అని పలానా చెప్పలేను జస్ట్ ఒక ఇంటర్వ్యూలో. కరెక్ట్, యా. దిస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఐ కెన్ షేర్. వాట్ ఆర్ ద రైట్ ప్రొడక్ట్స్, ఫిట్నెస్ రొటీన్స్ ఎలా ఉండాలి, ఆ డైట్ ఎలా తీసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ మెజర్మెంట్స్ కానీ యువర్ డే టు డే యాక్టివిటీస్ కానీ. సో ఆల్వేస్ వాంటెడ్ డూ ఏ హోలిస్టిక్ వన్, అందరికీ ఉపయోగపడేది అనుకున్నాం. కానీ ఆచరణలోకి తీసుకురావడానికి ఎప్పటి నుంచో ఉన్నా సరే రావడానికి భయం. ఒకటి ఏంటంటే కోవిడ్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఒక ప్యారలల్ ఏదైనా పెట్టుకుంటే I started doing actions and so that 2 years helped me a lot in getting it out. ఓకే. ఇప్పుడు అందులో ఏమేమి ఉంటాయి అంటే న్యూట్రిషన్, ఎట్లా ఫిట్ ఉండాలి, ఎలా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి అన్నీ ఉంటాయా? యు హావ్ టు రిజిస్టర్ ఫర్ దట్. It's okay, subscription based because there's a cost involved to get that done. ఓకే. అండ్ ఫ్రీగా వచ్చిందని వాల్యూ ఉండదు, అదైతే షూర్ గా ఉండదు. బట్ అంటే మీకు ట్రైనర్స్ ఉంటారు. there's different workout routines, very easy. It's like a trainer right next to you. Okay, that is there. Okay. And apart from that మీ డైట్ కూడా ఉంటుంది, మీ వెయిట్, మీ దాని హైట్ అన్నిటి పక్కన డీటెయిల్స్ ఇస్తే about your day to day activities there will be few questions that you have to answer. Just 4 questions answer చేసిన వెంటనే then you get a diet. ఇన్ని గ్రామ్స్ ఇది తినాలి, ఇది తినాలి, లంచ్కి ఇది తినాలి. In case you want 5 meals, you can choose 5 meals. Then it will tell you 5 meals ఏమేమి తినాలి. In case you choose 4 meals, it will tell you what all you have to eat. So all this diet is tailor made. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇస్తారు మీరు, అంతేగాని ఇట్స్ నాట్ ఎ జనరల్ డైట్. No, it's a generalized diet only, but based on some of the questions we ask and you answer, that it will be changing according to person and person. Chacha, okay, got it. మీరు ఏమన్నా ఆర్ యు ఆఫరింగ్ ఎనీ ప్రొడక్ట్స్ ఆల్సో? అంటే ఇప్పుడు I saw some whey protein. Whey protein products, because in case you want ఇప్పుడు ఫిట్నెస్ కోసం చేసేటప్పుడు నాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ త్రూ ఫుడ్. రైట్. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే we used to work to earn. అంటే ఫుడ్ కావాలంటే మనం బయటికి వెళ్ళి వెంటాడితే there's a physical activity then you get that food. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే there is food and this physical activity is lesser. So when you have food also you have to have the right food. So ఇప్పుడు నువ్వు ఒట్టి మీరు రైస్లో మంచిగా కూడా ఉన్నాయి, but you can't just have that and survive. Correct. Because the physical activities body అంతా మారిపోయింది. So అందుకని based on that we have the whey proteins and కానీ this mass kinase for different people based on your body composition you can use that అలా. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. అండ్ దెన్ మీరు న్యూ ఇయర్కి ముందు ఒక లెటర్ పోస్ట్ చేశారు మీ ఇన్స్టాగ్రామ్లో. దిస్ ఇయర్ ఇట్ వెంట్ ఆన్ వెల్, ఐఎమ్ స్టార్టింగ్ విత్ హంట్ అని. అండ్ దెన్ యూ స్పోక్ అబౌట్ యువర్ సీక్రెట్ బీస్ట్ యాప్. దెన్ యూ ఆల్సో సెట్ సంథింగ్ అబౌట్ సమ్ హ్యాష్ ట్యాగ్ ఏదో దేని గురించో మెన్షన్ చేశారు. వాట్ వాస్ దాట్? సీక్రెట్ బీస్ట్ అంటే హ్యాష్‌ట్యాగ్ సీక్రెట్ బీస్ట్ కదా. సీక్రెట్ బీస్ట్ ఉంది. సీక్రెట్ బీస్ట్ తో పాటు మీ హంట్ గురించి మెన్షన్ చేశారు. దెన్ యూ జస్ట్ సెట్ సంథింగ్ అబౌట్ అవర్ న్యూ వెంచర్. హ్యాష్‌ట్యాగ్ ఏజెన్సీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సంవత్సరం జరిగింది. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, ఆల్ రైట్. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఏజెన్సీ రిలీజ్డ్, సో దట్ వాస్ ద సీక్రెట్ బీస్ట్. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఓకే, ఫైన్, ఆల్ రైట్. నౌ అబౌట్ ద పుల్లెల గోపిచంద్ బయోపిక్. ఏంటండి, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ బయోపిక్స్? యూ థింక్ రియలిస్టిక్గా చెప్తారంటారా బయోపిక్స్లో? అన్నీ కరెక్ట్గా ఉంటుందా? నాట్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ దట్, బట్ ఇన్ కేస్ ఐ డూ ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. ఓకే. దెన్ దేర్స్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఎ బయోపిక్. రైట్. దట్స్ ఎ కాల్ యూ హ్యావ్ టు టేక్ బిఫోర్ గెటింగ్ టు ఫిల్మ్స్. ఇది సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చేయాలా లేకపోతే యాజ్ రియల్ పెట్టాలనేది. It should be an inspiring story. Biopic అంటేనే అది కదా, it should be real. మీరు ఎలా చేయబోతున్నారు? బికాస్ పుల్లెల గోపిచంద్ ఈజ్ యువర్ ఫ్రెండ్. సో వాట్ ఎవర్ యూ డూ యూ హ్యావ్ టు డూ రియలిస్టికలీ. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సేవ్ హిజ్ ప్రివసీ, శాంక్టిటీ, ఎవ్రీథింగ్. అదే ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవును, డెఫినెట్గా ఉంది. అంటే ఒకవేళ నేను ఇది బయోపిక్ కాదు ఇది ఒక కథ అని చెప్తే యూ విల్ సే బాగుంది అంటారు. ఇట్స్ లైక్ అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ లా అనిపిస్తుంది మీకు. అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ టు యాడ్ సపరేట్గా తీసుకోవాల్సిన ఒక ఎపిసోడ్ యాడ్ చేయాలి, ఒక క్యారెక్టర్ యాడ్ చేయాలి, ఏం లేదు. అతని లైఫ్లోనే ఉంది అప్స్ అండ్ డౌన్స్. వీ జస్ట్ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్ అండ్ యూ విల్ సే టుమారో వీ మైట్ గెట్ ఏ కామెంట్ ఇది కమర్షియల్ సినిమాలో ఉందని. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఒక్క కెరియర్లోనే ఉండవు కదా. ఇప్పుడు గోపీచంద్ గారి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ విత్ రెస్పెక్ట్ టు హిస్ స్టూడెంట్స్ కూడా ఉంది.
విత్ అతని స్టూడెంట్స్తో ఆయనకైన ఇష్యూస్ వాట్ ఎవర్ రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు రియలిస్టిక్గా ప్రెజెంట్ చేయకపోతే దట్ అగైన్ విల్ బికమ్ అన్ ఇష్యూ కదా. దట్స్ వాట్ ఐ మీన్. యా అంటే దేర్ విల్ బి సర్టన్ ఇష్యూస్ విల్ బి టచింగ్. రైట్ నౌ ఇట్స్ స్టిల్ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఇట్స్ గోన్ బి ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. దాని బిఫోర్ ఇంకో 3 films ఉంటాయి రిలీజ్కి. అవునా? ఓకే. So, but we'll touch that topic also. In the way, what Gopi felt, what Gopi said, it will be as it is. Okay. Okay. Thank you so much, Sudheer. And I'm waiting for this film Hunt. But before that, I want to give you a gift hamper. కానీ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చే ముందు కొన్ని షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. ఇవి బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకేనా? వెరీ సింపుల్, బట్ యూ విల్ లైక్ ఇట్. ఓకే. ఫిట్ బాడీ అండ్ ఫిట్ మైండ్కి మీరు ఏదో ఒక యాప్ క్రియేట్ చేశారు. ఓకే, బట్ ఒక సింపుల్ టిప్ చెప్పండి కొంచెం మాలాంటి వాళ్ళకి. ఫిట్ బాడీకి ఫిట్ మైండ్గా వన్ సింపుల్ టిప్ విచ్ మిగతా ఏమి మీరు పాటించకపోయినా ఇదన్నా పాటించండి కనీసం అని చెప్పేది ఏమన్నా ఉందా? అంటే రెండు సైమల్టేనియస్గా వెళ్తేనే కుదురుతుంది. బట్ ఐ టెల్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కాఫీ అండ్ టీ, అవాయిడ్ మిల్క్. ఓకే. Milk is for babies. After you cross some 15 years or something, your body doesn't produce an enzyme to break down milk. Okay. So it's more converted into fat. Avoid milk. Have black coffees. Avoid sugar. You can have sugar free in a way. Aspartame, it's better. Kontavaraku, in case you have to have. Okay. So that's one straight away. In case you're having 4 to 5 coffees or 4 to 5 teas in a day with milk and with sugar, straight away you'll be losing at least 150 to 200 calories. Oh really? Okay. Great. So అప్పుడు మైండ్ కూడా సెట్ అవుతుంది, ఈ బాడీ సెట్ అవుతాయి. ఓకే, ఫైన్. మీ చీట్ డే అనేది ఒకటి ఉందనుకోండి, ఒకవేళ ఏం తింటారు మీరు ఆ రోజు అంతా? ఇఫ్ యూ జస్ట్ హాగ్ ఆన్ ఫుడ్, వాట్ డూ యూ ప్రిఫర్, వాట్ యూ ఈట్? అసలు ఉంటుందా మీకు చీట్ డే? ఉంటుంది. ఓకే. ఎవ్రీ వీక్ ఉంటుంది చీట్ డే నాకు. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ తింటాను, ఒకవేళ బాడీ షార్ట్స్ లేవంటే. బట్ స్టిల్ ఐ కెన్ సర్వైవ్. చీట్ డే అంటే ఐ డోంట్ నో, యూ కెన్ సే ఇట్. ఐల్ హ్యావ్ పిజ్జా ఆర్ సమ్ ఐస్ క్రీమ్. పిజ్జా, ఐస్ క్రీమ్, చాక్లెట్స్. చాక్లెట్స్ తింటారు? ఓ గ్రేట్, సూపర్. ఓకే, నేను కొన్ని అంటే మీలో ఉన్న కొన్ని పార్శ్వాలు చెప్తాను, వాటికి మీరు ఇచ్చే మార్క్స్ ఎన్నో చెప్పండి. ఓకే. యాజ్ అ సన్, హౌ మెనీ మార్క్స్ యూ గివ్ టు యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 మీలో ఉన్న కొడుకుకి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? మేబీ 3. 3? ఓకే. అల్లుడుగా, సన్ ఇన్ లా? 4. వావ్. మీరు కొడుకు కంటే అల్లుడికి ఎక్కువ మార్క్స్ వేసుకున్నారు. ఐ వాంట్ టు లిటిల్ ఎలాబరేట్ ఆన్ దట్. వై సో? అంటే నేను ఐ డోంట్ నో అండి, ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ థింగ్. మేబీ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. కృష్ణ గారు రెస్పెక్ట్ హిమ్ సో మచ్. ఆయన పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వి టేక్ లీనియన్స్ ఎట్ పీపుల్ వేరే అమ్మా నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి మనం సరిగా కరెక్ట్గా 100% లేకపోయినా సరే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేస్తారని ఒక నమ్మకం ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ ద బెస్ట్ వే, బట్ సమ్వేర్ ఐవ్ డన్ దాట్ అనిపిస్తుంది. ఇప్పుడు సర్టన్ థింగ్స్ సినిమాలో విషయంలో తీసుకుంటే they didn't want me to get into films, but I did. So which I think I've gone against them. So I put my marks less there. And also I know they'll ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ధైర్యంగా అప్పులు చేసేసి 70 మంది దగ్గర అప్పులు చేసి సినిమా తీసాం. బట్ లేటర్ నానే వచ్చి పే చేశారు. కరెక్ట్. సో ఐ ఫెయిల్ యాజ్ ఎ సన్ టేకింగ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో ఆ విషయంలో అంటున్నాను. అండ్ కృష్ణ గారు వచ్చేటప్పుడు ఈ సమ్వన్ హూమ్ ఐ కాంట్ ఈవెన్ బిలీవ్ ఐఎమ్ సన్ ఇన్ లా లాగా. ఐ కాంట్ ఈవెన్ బిలీవ్, ఇట్స్ లైక్ సరియల్. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తే ఐఎమ్ సిట్టింగ్ విత్ హిమ్ అండ్ హ్యావింగ్ ఫుడ్ అండ్ ఈస్ సేయింగ్ ఈస్ కేరింగ్ ఫర్ మీ, హీ విషెస్ ఫర్ మీ అండ్ హీ సేస్ గుడ్ ఫిల్మ్స్ అనేప్పటికీ యు ఆర్ జస్ట్ ఇన్ అదర్ వరల్డ్. సో మనం ఆటోమేటిక్గా ఇప్పుడు చిన్నప్పుడు పెరిగేటప్పుడు బయట ఫ్రెండ్స్ని ఎక్కువ వెళ్తాం చూసారా, హూ ఇన్ దో యూర్ నాట్ వెరీ క్లోజ్ ఇన్ ద ఫ్యామిలీ, ఆ టైప్ ఆఫ్ వచ్చేస్తుంది కృష్ణ గారు వచ్చేప్పుడు. గాట్ ఇట్. ఓకే. బ్రదర్ ఇన్ లానా? I think మీరు చాలా మందికి బ్రదర్ ఇన్ లా. I think I'm 4 or more. 4 or more. Okay, great. Husband? 4, I think. Okay. Father? 5. All the men say this. కానీ 4 వేసుకుందాంలేండి. 4 ఎందుకండి అలా కాంప్రమైజ్ అవ్వకండి. ఓకే. యాజ్ అ స్పోర్ట్స్మెన్ అంటే నేను అనేది వెన్ ఎవర్ యు ఆర్ ఆన్ ద గ్రౌండ్ అంతే, ఇట్స్ నాట్ అ కాంపిటీషన్. మీకు మీరు what's the effort I put in? Yes.
దెన్ యూ 5. 5 ఫైనలీ యాక్టర్. మీరేంటి ఆ మాటలు, మీరేంటి? నేను వేసేసాను ఎప్పుడో మీకు మార్కులు. నేనేయటం కాదు, మీకు మీరు వేసుకోండి. ఐ విష్ ఐ కెన్ పుట్ 5. యూ విష్. దట్స్ అన్ అమేజింగ్ ఆన్సర్. ఓకే, సో మోస్ట్ ఫిట్టెస్ట్ యాక్టర్ ఎవరండి మీ దృష్టిలో? అంటే యూ నీడ్ నాట్ నేమ్ వన్, ఒక 2-3 పేర్లు మీకు అనిపించింది తెలుగులో. ఫిట్టెస్ట్ ఐ థింక్ బికాస్ భరత్ చూస్తే భరత్ ఇస్ యాజ్ ఫిట్ యాజ్ మీ. మహేష్ ఇస్ వెరీ గుడ్ రైట్ నౌ, ఇస్ ఇన్ వెరీ గుడ్ షేప్ అండ్ ఫిజికల్లీ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఇప్పుడు ఐ డోంట్ నో త్రివిక్రమ్ గారు రాజమౌళి సినిమా అనౌన్స్ అయ్యే దగ్గర నుంచి ఈజ్ ఇన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నాకు తెలిసి. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ సో ఫోకస్డ్. ఓకే, అండ్ ఈస్ సేయింగ్ త్రివిక్రమ్ గారికి కావాలి రేపు when రాజమౌళి కమ్స్ అండ్ ఆస్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ వేర్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని అన్నారు, ఈ మాట అన్నారు ఆయన. సో హీస్ పంప్డ్ అప్ ఫర్ దట్ ప్రాజెక్ట్. లిటిల్ బిట్ వైష్ణవ్ తేజ్ అనుకుంటా. వైష్ణవ్ ఇస్ నేను చూసిన బయట దానిలో ఈస్ గుడ్. ఓకే, ఒక వీళ్ళ నుండి ఏదైనా ఒక క్వాలిటీ మీరు ఇంబైబ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్ సమ్ క్వాలిటీ అమంగ్ దీస్ 3 people, ఒకటి కృష్ణ గారు, వాట్ ఈస్ దట్ క్వాలిటీ దట్ యూ వాంట్ టు అడాప్ట్? ఏదైనా చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, మహేష్, I want to be like the way he's like a father figure for his siblings. అంటే జనరల్గా ఈ రోజుల్లో ఏంటంటే ఐ మీన్ పేరెంట్స్ చూసుకుంటారు కానీ పిల్లల్ని సిబ్లింగ్స్ వచ్చి చూసుకోరు. ద వే హీ ఎంత చూసుకుంటారో, అందరి గురించి ఆలోచిస్తారా? అంటే ఈవెన్ అతను చేసే ప్రాజెక్ట్స్లో కూడా హీ యూస్ టు సే ఓకే దే విల్ బి వన్ ఆఫ్ ద పార్ట్నర్, రిస్క్ ఉండదు, ఓన్లీ ప్రాఫిట్ షేర్, ఆ టైప్లో పెట్టి సేవ్ చేసినవి కూడా ఉన్నాయి. గ్రేట్. సో అలాగా ఇప్పుడు వచ్చే జనరేషన్లో బ్రదర్స్లో సిబ్లింగ్ అంత అలా ఉండదు. దట్స్ వాట్ ఐ రెస్పెక్ట్ హిమ్ హ్యూజ్లీ. ఓకే, థర్డ్ వన్ ఈజ్ యువర్ వైఫ్. మై వైఫ్, యా, చాలా ఉన్నాయి, ఏది చెప్పాలని చాలా ఉన్నాయా? ఆమె నుంచి మీరు ఇంబైబ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్? దట్స్ అమేజింగ్. చాలా ఉన్నాయి డెఫినెట్గా. బట్ వన్ ఇఫ్ యూ కెన్. ది వే షీ లవ్స్ అన్కండిషనలీ. ఈ పిల్లలు కానీ నేను కానీ ద వెరీ మూమెంట్ యూ హ్యావ్ ఎ ఫైట్, యూ డోంట్ లైక్ సంథింగ్ బట్ స్టిల్ షీ ఈస్ జస్ట్ గివింగ్ దట్ లవ్, దట్ సంథింగ్. అది చాలా ఉంటుంది. మీరు ఎవరైనా వచ్చి ఆమెకు తెలుసు పలానా తప్పు చేసాం మేము అన్నా సరే, మీరు వచ్చి చెప్పండి ఏ కాదు తను కరెక్ట్ అంటున్నా, అసలు ఇంకా మొండి అంతేది. సో అంత లవ్ అనమాట, షీ కెనాట్. ఆల్ రైట్. ఓకే, ఆఫ్ లేట్ మీరు బాగా ఇష్టపడుతున్న యాక్టర్స్ ఎవరు? అంటే ఆఫ్ లేట్ మీరు చూస్తున్న యాక్టర్స్లో ఎంతో మందిలో యూ థింక్ ఓకే దిస్ గై హ్యాస్ సంథింగ్. ఐ థింక్ సిద్ధు, నవీన్ పొలిశెట్టి, they have a different unique style that's very attractive. Very watchable, చూడాలనిపిస్తుంది. I don't know వేరే ఏ క్యారెక్టర్స్ చేస్తే వాళ్ళు చేసిన ఇప్పుడు ప్రస్తుతానికి క్యారెక్టర్స్ అయితే మాత్రం దే వెరీ, ఐ డోంట్ థింక్ ఎనీబడి కుడ్ హ్యావ్ పుల్డ్ ఇట్ ఆఫ్ అనిపించింది. ఇది వేరే ఎవరైనా చేస్తే ఇంత బాగా వస్తుంది అనేది నాకు డౌట్. ఓకే ఓకే, అలాగే యాక్ట్రెసెస్లో కూడా చెప్పండి. Maybe 2-3 actresses whom you felt they are really doing well. I like Ruhana Sharma and Ruhani Sharma in ఆ సినిమాలో బాగా చేసింది అనిపించింది పర్ఫార్మెన్స్. Kitsuri is very good. I liked her in that Silvaraghavanతో సినిమా చేసింది. That's terrific in that. More than Mahanati, I liked her in this. Okay, మీ ఫిలిమ్స్లో మీకు అస్సలు నచ్చని సినిమా ఏంటి? Just don't like at any cost. You don't like watching your in that film. ఆడమగడ్రబుచ్చి. అవునా? అస్సలా? ఓకే, అయితే కృష్ణ గారి సినిమా పేరు కానీ కృష్ణ గారి చూడలేదు. ఆడమగడ్రబుచ్చి కూడా అసలు చూశాను, వేరే అసలు నేను చూడలేదా? ఓకే, సో ఇది ఎడిట్ లో చూసి I was out of the project there itself. It's still a good concept. I never wanted to see that film. ఓకే, ఏమంటే కృష్ణ గారి సినిమా పేరు కానీ ఆయన పాట కానీ మహేష్ బాబు గారు కూడా చేయలేదు ఇంతవరకు. మీకే దక్కింది అదృష్టం. అవునా? మోసగాళ్ళకు మోసగాడు ఒకటి, మోసగాడు సాంగ్ లేదు, సినిమా మోసగాడు టైటిల్ అదే చెప్తున్నా. సినిమా పేరు ఒకటి, పాట వెన్నెలైనా చీకటైనా. ఎస్, సో ఆ రెండు ఆ పేరు పెట్టినప్పుడు ఈ పాట పెట్టినప్పుడు కృష్ణ గారి ఒపీనియన్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటప్పుడు? వాట్ వాజ్ హి సేయింగ్? బెటర్ అంటే ఇట్స్ మోర్ దెన్ దట్. ఇలా చెప్పిన వెంటనే స్మైల్ వస్తుంది. నాలాగా చెయ్యి బాబు కొంచెం అని అన్నారా? అట్లా అనలేదు, బట్ ఈజ్ హ్యాపీ. అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కదా, సో
గుర్తు చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దే ఆల్సో ఫీల్ హ్యాపీ. ఎస్ ఎస్. ఫైనల్ క్వశ్చన్. సో వాట్ ఈస్ యువర్ కాన్స్టెంట్ హంట్ ఫర్ దీస్ డేస్? దీనికోసం బాగా తప్పించిపోతున్నారు. Script is a constant thing. Hunter? Searching, hunting. Right now I have some great scripts. Oh, wonderful. Next 2 years అయితే మాత్రం it'll be lovely. So 2023, 24, 25 is ప్రస్తుతానికి 4 scripts ఉన్నాయి. Okay. So I'm very confident on those. Okay. And almost ఇప్పుడు హంట్ తర్వాత 2 films almost on floors and finishing stages లో ఉన్నాయి. So I know how it's coming. And there's another film, Arram. That's paper మీద అయితే it's very strong. అది ఇంకా షూట్కి వెళ్ళాలి. సో ఈ 2 films అయితే, ఇది కాకుండా ఆ 2 అయితే I'm very confident. These 2 కూడా. Wonderful. Thank you so much, Sudheer. Thank It's always nice talking to you, whether it is a Zoom or a face-to-face. But face-to-face I feel more nice because చాలా మంచిగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని ఒక ఫీలింగ్. Yeah, same. I always love your interviews. You're very, it's not like a prepared కొద్దిగా ఉన్నా సరే, but it comes very spontaneous with you. So I love your interviews. Thank you so much, Sudheer. Coming from you means a lot. Thanks a lot. Wish you good luck for Hunt. Thank you. Releasing on 26th. Please don't miss it at any cost. Hi guys, I'm going to be there on Prema The Journalist channel lo. I always love her interviews. Chala genuine ga untayi. Very much coming from the heart. Naaku konsalu meer adugutunnattu anpistadi questions kuda. So don't miss it. Do watch it. So here's a gift hamper from Millet Bank, Sudheer. Thank you so much.